కష్టంతో కూడిన ఈ గొప్ప పనిని ప్రభు మనలను ప్రేమించి మన కొరకు జరిగిస్తున్నారు అనే విషయాన్ని మన మనసులో ఉంచుకొని ప్రతి గడియ ప్రతి నిమిషం అర్థవంతంగా మనం ఉపయోగించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. గతించిన రాత్రి డివోషన్ అయిన తర్వాత కొంతమంది తమ్ముళ్ళు వారి యొక్క అనుభవాన్ని వారు పంచుకుంటూ మరికొన్ని సలహాలు కూడా వారు తీసుకోవడానికి వారు ఇష్టపడ్డారు. నాకెంతో ప్రోత్సాహకరంగా ఉన్నందుకై వారిని కూడా ప్రభునామంలో అభినందిస్తూ ఉన్నాను. నిన్న రాత్రి డివోషన్లో దేవుని యొక్క పిలుపును గూర్చిన సంగతులను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనము పిలువబడింది కృపా పిలుపని, మనము పిలువబడింది క్రీస్తునందు ఐశ్వర్యవంతులము అవ్వడానికని, మనం పిలువబడింది ఆయన కొరకు సహనంతో ఎదురు చూడడానికి అని, మనం పిలువబడింది నిరపరాధులుగా ఈ భూమి మీద జీవించేందుకని, మనం పిలువబడింది మన కుమారుడైన యేసుక్రీస్తుతో సహవాసం చేయడానికని, మన పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అనే విషయాన్ని మనం ధ్యానం చేస్తూ మన పిలుపును మరోసారి ఖరారు చేసుకోవడానికి ప్రభు మనకు మంచి సమయం ఇచ్చారు. ఈ రాత్రి మన డివోషన్లో మనం ధ్యానం చేసుకోవలసిన లేఖన భాగాలు ఒక మారు చదువుదాం. చిన్న ప్రార్థనతో మన ధ్యానాన్ని ఆరంభిస్తాం. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం ఇలా ఉంది: నేను నాటి తిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగు చేసిన వాడు దేవుడే. అదే పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం నుండి 17వ వచనం వరకు ఇలా వ్రాసి ఉంది: సహోదరులారా, మీరందరూ ఏక భావముతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను. నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మను గూర్చి క్లోయే ఇంటి వారి వలన నాకు తెలియవచ్చను. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోల్లో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మము పొందితిరా? నా నామమున మీరు బాప్తిస్మం పొందితరని ఎవరైనాను చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిస్మము ఇయ్యలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. స్టెఫను ఇంటి వారికి బాప్తిస్మం ఇచ్చితిని, వీరికి తప్ప మరి ఎవరికైనాను బాప్తిస్మం ఇచ్చితేనేమో నేను ఎరుగను. బాప్తిస్మం ఇచ్చుటకు క్రీస్తు నన్ను పంపలేదు గాని, క్రీస్తు యొక్క శిలువ వ్యర్థము కాకుండానట్లు వాక్చాతుర్యం లేకుండా సువార్త ప్రకటించుటకే ఆయన నన్ను పంపెను. ప్రార్థన చేస్తాం. నీ ప్రియకుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునందు మా ఆధ్యాత్మిక పురోగతిని మీరు కాంక్షించి మా కొరకు ఏర్పాటు చేసిన ఈ గొప్ప ఆధ్యాత్మిక సమావేశం కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. పాపములో పుట్టి పాపాలు చేస్తూ చివరికి నరకానికి ప్రయాణం చేస్తున్న మమ్మలను, మా దిశను మా దశను నీ కుమారుడైన యేసుక్రీస్తు యొక్క శిలువ కార్యం ద్వారా మీరు చేసి మమ్మల్ని అందరినూ నీ బిడ్డలుగా చేసుకుని నీ శిష్యులంగా, నీ పనిలో నాయకులంగా మమ్మలను సిద్ధపరిచి మా ముందు ఒక గొప్ప బాధ్యత ఉంది అని మా బాధ్యతను జ్ఞాపకం చేసిన దేవుడు, ఈ దినం ఉదయ కాలమున మీ సన్నిధి మాకిచ్చి
ఎక్స్పోజిషన్స్ ద్వారా ప్లీనరీ సెషన్లో మాతో ఎంతో స్పష్టంగా మాట్లాడుతూ వచ్చారు. సెమినార్లో కూడా ఈ లోకం ఎంత భయంకరమైన పరిస్థితిలో ఉందో, అటువంటి గడియల్లో మా బాధ్యత ఏమిటో మీరు బోధపరిచినందుకు మీకు స్తోత్రాలు. ఈ రాత్రి ఈ ధ్యాన సమయం నీ పాదాల చెంత నీ ముఖం వైపు చూస్తూ నీ మాటలు వినగోరుతున్నాం. మాతో తేటగా స్పష్టంగా మాట్లాడమని మమ్మల్ని మేము నీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ అయోగ్యుడను నిష్ప్రయోజకుడైన నీ దాసుడను మా తమ్ముళ్లకు చెల్లాయిలకు అక్కలకు అన్నలకు అర్థమగునట్లుగా నీ మాటలు ప్రకటించే కృప నాకును అనుగ్రహించమని ప్రభు నామంలో స్తుతులు చెల్లించి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, వెస్లీ డ్యూయల్ అనే ఒక దైవజనుడు రివైవల్ ఫైర్ అనే ఒక పుస్తకాన్ని వ్రాసాడు. ఆ పుస్తకంలో వ్రాయబడిన విషయాలు ఏమిటి అంటే, ప్రపంచమంతటిలో దేవుడు ఎక్కడెక్కడ ఉజ్జీవాన్ని ఇస్తూ వచ్చాడో ఆ సంగతులను, ఆ అనుభవాలను ఆ పుస్తకంలో ఆయన వ్రాస్తారు. అందులో వ్రాయబడిన ఒక సంగతిని మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేయబోతున్నాను. అమెరికా దేశంలో ఒక మిషన్ ఆర్గనైజేషన్ ఆరంభించబడింది. దాని పేరు అమెరికన్ బ్యాప్టిస్ట్ మిషన్. ఆ మిషన్ పరిచర్యలో చాలా మంది సేవకు పిలువబడిన వారిని ఆయా దేశాలకు వారు పంపిస్తూ వస్తున్నారు. ఆ వరవడిలో మన దేశానికి, మన రాష్ట్రానికి డాక్టర్ క్లౌ అనే ఒక సేవకుడిని పంపించారు. ఆయన మన దేశానికి వచ్చి దేవుని పనిని చాలా కష్టపడే చేస్తూ ఉన్నాడు. 2-3 సంవత్సరాలు గతించిపోయాయి. అతని వల్ల జరిగిందేమీ కనబడటం లేదు. మిషన్ ఆర్గనైజేషన్ ఆయన ఏమి కోరితే దాన్ని పంపిస్తూ వస్తున్నారు. కానీ అతని వల్ల జరిగిన సేవా ఫలం ఏమీ కనబడటం లేదు. ఒక పర్యాయం ఆ మిషన్ ఆర్గనైజేషన్లో ఉన్న కమిటీ అంతా కూర్చొని వారు ఇలా ఆలోచించడం మొదలుపెట్టారు. ఆయన పంపించి దాదాపు 3 సంవత్సరాలు గడిచిపోతున్నది, కానీ ఆయన వలన ఏమీ ప్రయోజనం రాలేదు. ఆయనను అక్కడ ఉంచడం కంటే బర్మాకు పంపిస్తే అక్కడేమన్నా సేవ జరుగుతుందేమో అని ఒక ఆలోచనకు వచ్చారు. ఆ ఆలోచనలో అందరూ మీ అభిప్రాయాలు చెప్పండి అని చైర్మన్ కోరినప్పుడు అందరూ వారి అభిప్రాయం చెప్పారు. ఇండియా, ఆంధ్రప్రదేశ్, అది ఒంగోలు నుంచి ఆయనను బర్మాకు పంపడమే మంచిది అని. కానీ కమిటీలో ఉన్న సభ్యులందరిలో ఒక ఆయన ఎందుకో చాలా మౌనంగా కూర్చున్నాడు. ఆయన అడిగారు, మీరెందుకు మీ అభిప్రాయం చెప్పడం లేదు అంటే, ఆయనను ఎందుకో ఇండియా నుంచి, ఆంధ్రప్రదేశ్ ఒంగోలు నుంచి ఆయనను బర్మాకు పంపడం నా మనసుకు ఎందుకో అంత సమ్మతి అనిపించడం లేదు అన్నాడు. సరే, చైర్మన్ ఇట్లా చెప్పారు, మనమంతా కలిసి ఈ మిషన్ ఆర్గనైజేషన్ ఆరంభించాము. మనలో ఒకరు విభేదిస్తే నిర్ణయం జరగడం అదంత సమంజసం కాదు. కనుక మనం వెళ్ళిపోదాం, మరో తేదీని కలుసుకుందాం. అప్పటి వరకు మనమందరం భారంతో ప్రార్థన చేద్దాం. ప్రభు మనకు ఏమి నడిపిస్తే ఆ పని ఆయన విషయమై చేద్దాము అని అనుకున్నారు. సరే, ఎవరికి వారు వెళ్ళిపోయారు. చాలా భారంగా ప్రార్థన చేస్తూ వస్తున్నారు. మళ్ళీ కలుసుకోవలసిన దినం మళ్ళీ వాళ్ళు కూడుకున్నప్పుడు చైర్మన్ మళ్ళీ ఎజెండాలో ఉన్న విషయాన్ని అడిగాడు. క్లౌను ఏం చేద్దాం, మరి బర్మాకు పంపిస్తామా అని అన్నాడు. గతించిన పర్యాయం కూర్చున్న వారందరూ ఓఎస్, ఆయన పంపడమే సరైన పని అన్నారు. గతించిన వారు కూర్చున్నప్పుడు ఏ వ్యక్తి అయితే మౌనంగా కూర్చున్నాడో ఆ వ్యక్తి ఈ మీటింగ్ లో కూడా మౌనంగానే కూర్చున్నాడు. వారికి అది భలే విడ్డూరం అనిపించింది.
మేమంతా ప్రేయర్ చేసుకుంటూ వచ్చాము. మాకందరికి ఆయన్ను పంపడమే సమంజసమని తోచింది. మరి మీరెందుకు మళ్ళీ మౌనంగా కూర్చున్నారు అని అడిగితే, ఆయన ఎందుకో ఇండియా నుంచి బర్మాకు పంపడం నాకంత సమ్మతంగా అనిపించడం లేదు అన్నాడు. చైర్మన్ వెంటనే, ఇన్ని రోజులు ప్రార్థించి మా అందరి అభిప్రాయం చెప్పాము, మెజారిటీ ఈ నిర్ణయంలో ఉన్నాము గనక మీ మాట తీసుకోవలసిన అవసరం లేదు అని చైర్మన్ విభేదించలేదు ఆయనను. మనమంతా కలిసి ఈ మిషన్ ఆర్గనైజేషన్ ప్రారంభించాం. మనలో ఒక్కరు విభేదించినా కానీ తీర్మానం జరగకూడదు. సరే, మళ్ళీ వెళ్ళిపోదాం. మరోమారు మళ్ళీ కమిటీ మీటింగ్ లో కూర్చున్నప్పుడు ప్రయత్నులుగా వద్దాం, ప్రభు ఏం చెప్పాడో అదే చేద్దాం అని అనుకుని వెళ్ళిపోయారు. మరోమారు మళ్ళీ వాళ్ళు కలుసుకున్న తర్వాత కమిటీ మీటింగ్ నిర్వహిస్తున్న ఆయన చైర్మన్, ఈరోజు మీ అందరి అభిప్రాయాలు ఏంటో చెప్పండి అని అడగలేదు. 2 సార్లు కూడా మౌనంగా కమిటీలో కూర్చున్న ఆయనను మొట్టమొదట ప్రశ్నించారు. ఈరోజు మీరేమంటారో మీరే ముందు చెప్పండి, మేమేమి మాట్లాడము అని ఆయన ప్రెసెంట్ చేస్తున్న ఆయన చెప్పాడు. ఆ 2 మీటింగ్ లో మౌనంగా కూర్చున్న ఆ దైవజనుడు, ఆ అన్న అట్లా నిలబడి బర్మా పంపించండి అని చెప్పలేదు, ఇండియాలో ఉంచండి అని చెప్పలేదు. నిలబడి కళ్ళలోంచి నీళ్లు కారుతూ ఉంటుండగా కొద్ది నిమిషాలు మౌనంగా ఉండి ఆ కళ్ళ నీళ్లు తుడుచుకుంటూ దుఃఖాన్ని కొంచెం దిగమింగుకుంటూ ఇంగ్లీష్ లో ఒక పాట పాడుతున్నాడు. ఆ పాట ఇలా ఉంది, షైన్ ఆన్ లోన్ స్టార్ షైన్ ఆన్ అని పాడాడు. ఒంటరిగా ఉన్న ఒక నక్షత్రమా నువ్వు ప్రకాశించు. ఆసియా ఖండం అంతట్లో ఆ పాట వెనకాలన్న అర్థం అదే. ఆసియా ఖండం అంతట్లో కూడా క్లబ్ ఒక్కడే ఒక వెలుగుచున్న నక్షత్రం లాగా నాకు కనబడుతున్నాడు. అతని పంపకపోవడం నేను చెప్పలేను గాని, ఓ నక్షత్రమా నువ్వు కొంచెం ప్రకాశించు అన్నట్టుగా ఏడుస్తూ అతను పాడడం మొదలు పెట్టాడు. షైన్ ఆన్ లోన్ స్టార్ షైన్ ఆన్. ఆ పాటలోని మాటని తీసుకొని నెల్లూరులో ఒక చర్చ్ ఉంటుంది, దాని పేరు లోన్ స్టార్ బ్యాప్టిస్ట్ చర్చ్ అని ఇప్పుడు కూడా మనం చూస్తాం. ఆ పాట ముగించే సమయానికి కమిటీలో ఉన్న వాళ్ళందరూ కూడా కూర్చుని వాళ్ళు ఏడుస్తూ అన్నారు, ఈ పాటతో దేవుడు మాతో మాట్లాడుతున్నాడు, మేము ప్రార్థించి వచ్చాము, మా అభిప్రాయాలు ఏవేవో ఉండేవి, కానీ ఈ పాట ద్వారా దేవుడు మాట్లాడగా మాకు అర్థమైంది అంటూ అతని పంపించొద్దు అన్నారు. ఈయన పంపించొద్దని చెప్పలేదు, పాట మాత్రమే పాడాడు. వారు పంపించొద్దని తీర్మానించుకోగానే పాట ఆపేసిన సహోదరుడు అన్నాడు, మనం ఆయనకు డబ్బులు పంపిస్తున్నాం, అతను అడిగితే గోధుమ పిండి పంపిస్తున్నాం, అతను అడిగితే మిల్క్ పౌడర్ పంపిస్తున్నాం, అతను అడిగితే బట్టలు పంపిస్తున్నాం, కానీ అతని వలన సేవ జరగాలని మనం ఐకమత్యంతో ఏ రోజున్నా మనం ప్రార్థన చేశామా? మనలో మనకే పడదు. ఒకరంటే ఒకరికి విభేదం, ఒకరి ముఖం ఒకరు చూడని వాళ్ళగా కమిటీలో ఉన్న నాయకులుగా మనం ఉన్నాం. అక్కడ సేవ జరగకపోవడానికి క్లబ్ సేవ చేయలేదని నేను అనను కానీ, మన మధ్య ఐకమత్యం లేదని నాకు అర్థమైంది అనగానే వారు మరికొంచెం ఏట మొదలుపెట్టి ఒకరినొకరు కౌగులించుకొని అప్పటి వరకు విభేదిస్తున్న వారు, కలహాలతో కక్షలతో ఉన్న వాళ్ళు ఒకరినొకరు కౌగులించుకొని క్షమాపణ కోరుతా వాళ్ళందరూ అక్కడ మోకరించడం మొదలు పెట్టారు. వారు అలా ప్రార్థించడం మొదలు పెట్టారు. వారు కలుసుకున్న ప్రతిసారి అర్థవంతమైన సహవాసం, ఐకమత్యముతో కూడిన ప్రార్థన, ఇక్కడ జరగవలసిన సేవ కొరకు వారు చేసిన బాలభరితమైన ప్రార్థన వారు చేస్తూ ఉండగా ఒక పర్యాయం ఆ దైవజనుడు ఒక స్థలములో నిలబడి దేవుని వాక్యం ప్రకటిస్తున్నాడు. అది సంత అంటే విలేజ్ మార్కెట్ అన్నట్టు అలాంటి స్థలంలో నిలబడి అతను దేవుని వాక్యం ఎప్పుడూ ప్రకటించినట్లుగానే ప్రకటించాడు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా వైశ్యులు, కోమట్లు. కానీ వినండి స్నేహితులారా, అందరూ ఎందుకో శ్రద్ధగా వింటున్నారు. అది ఆయనకే ఆశ్చర్యం అనిపించింది. నేను చాలాసార్లు వచ్చి ఇక్కడ వాక్యం చెప్పాను, ఎవడూ మనసు పెట్టలేదు, కానీ ఇప్పుడు అందరూ చాలా బాగా విన్నారని చెప్పాల్సిన ఒక గాస్పల్ మెసేజ్ చెప్పి ఆల్టర్ కాల్ ఇస్తే బాగుంటుందేమో అన్నాడు. అన్నప్పుడు వెంటనే ఆయన ఆల్టర్ కాల్ కూడా ఇచ్చాడు. ఆల్టర్ కాల్ ఇవ్వగానే ఏం జరిగిందో తెలుసా? ఎంతమంది ప్రభుని నమ్ముతారు, మీ పాపాన్ని ఎంతమంది విడిచిపెడతారు, మీలో ఎంతమందికి ప్రభు అవసరం అనిపిస్తుంది, మీ చేతులు చూపండి అంటే స్నేహితులారా చాలా మంది చేతులు ఎత్తారు.
ఎంతగానే అప్పట్లో ఆ దైవజనుడు కొన్న తపన నడిపింపు ఏమిటో వారు చెప్పలేం. కానీ వీళ్ళు కోమట్లు వైశ్యులు కనుక వీళ్ళు ఇప్పుడు నమ్మేమంటారు, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతారేమో, బాప్తిసం ఇస్తానని చెప్తే వీళ్ళు భయపడి వెళ్ళిపోతారని, మీరు నిజంగా యేసును నమ్మిన మాట నిజమైతే నేను బాప్తిసం ఇస్తాను అని మళ్ళీ చెప్పి చేతులు ఎత్తమన్నాడు. ఆ చేతులు అలానే ఎత్తున్నాయి. నా తెలుగు వీళ్ళకి అర్థం కాలేదేమో, అమెరికా తెలుగు రెండు మిక్స్ అయింది అని తన పక్కన ఉన్న ఏడుగుండ్ల పేరయ్య అని ఒక తెలుగు సహోదరుడికి నువ్వు చెప్పు అన్నాడు. ఏడుగుండ్ల పేరయ్య అదే చెప్పాడు, దైవజనుడు చెప్పిన మాటే. కానీ లేచిన చేతులు ఏవీ కిందకు దిగలేదు. వెంటనే బాప్తిస్మం ఇవ్వడానికి సిద్ధపడి లైన్ కట్టండి అన్నాడట. ఆ రోజుల్లో వాళ్ళు లైన్ కడితే లెక్క చేస్తే ఆ రోజున ప్రభువుని అంగీకరించిన వారు 2222 మంది, 4 రెళ్ళు. ఇక్కడ ఉన్నారా? అర్థమవుతుందా? రివైవల్ హిస్టరీని మనం చదివినప్పుడు డాక్టర్ క్లవ్ వల్ల రివైవల్ వచ్చిందంటే క్లవ్ ఒక మాట ఇస్తాడు, అది నేను వాక్యం చెప్తే ఈ పని జరిగిందని అనుకోను. ఇదివరకే చెప్తూ వచ్చేవాడిని, ఎప్పుడూ ఇలాంటి పని జరగలేదు. కానీ ఈ రోజు ఇంత గొప్ప పని జరగడానికి గల కారణం అది నా వల్ల జరగలేదు సుమా, ఇది దేవుడే చేశాడు. కానీ దీని వెనుక మా మిషన్ ఆర్గనైజేషన్ లో ఉన్న లీడర్స్ వాళ్ళంతా ఐకమత్యంతో చేసిన ప్రార్థన వలన జరిగిన పని. ఇది యూనిటీలోంచి వచ్చిన ఫ్రూట్ అని చెబుతాడు క్లవ్. ప్రియమైన తమ్ముళ్ళు చెల్లెళ్ళు వినండి, ఈరోజు ఈ ఈవినింగ్ మన డివోషన్ లో ఒక ప్రాముఖ్యమైన తలంపు, అది చెప్పడానికి నా గుండె భలే బరువెక్కి ఉంది. నిజంగా 19 సంవత్సరాల సేవా అనుభవంలో స్టూడెంట్స్ మధ్య పరిచర్యను ఎరుగుదను, చర్చ్ మినిస్ట్రీలో కూడా కొన్ని పరిస్థితులు ఎరుగుదను, గుండె బరువెక్కిన విషయాలు అనుభవాలు దేవుడు ఈ 19 సంవత్సరాల్లో ఎన్నో సంగతులు నాకు నేర్పించాడు. కనుక నా గుండె బరువెక్కగా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అదేమిటి అంటే సహవాసములో సమైక్యత, యూనిటీ ఇన్ ద ఫెలోషిప్. సహవాసములో సమైక్యత. ఇప్పుడే ఒక ప్రాక్టికల్ హిస్టారికల్ ఈవెంట్ ఒకటి మీతో చెప్పాను. ఐక్యత లేకపోతే ఏమీ జరగదు అనే విషయం ఆ సంఘటన మనకు పాఠంగా నేర్పించాలి. అయితే వినండి ప్రియులారా, ఐక్యతతో సమైక్యతతో మనం సాగిపోవడానికి అందరము ఒకే తండ్రికి పుట్టామా? ఫిజికల్ గా కాదే. అందరము ఒకే బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చామా? అది కూడా కాదే. అందరి యొక్క ఎడ్యుకేషనల్ స్టేటస్ ఒకటేనా? అది కూడా కాదే. అందరి యొక్క కల్చర్ ఒకటేనా? అది కూడా కాదే. అందరి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్ ఒకటేనా? అది కూడా కాదే. కనుక ఎన్నో విభిన్నమైన బ్యాక్గ్రౌండ్స్ నుంచి, విభిన్నమైన నేపథ్యాల నుంచి వచ్చిన వాళ్ళము. కానీ ఒక విషయంలో మనకి యూనిఫికేషన్ ఉంది. మనం ఒక తండ్రినే ప్రార్థిస్తున్నాము, ఒక యేసు రక్తము ద్వారానే మనం కడగబడ్డాము, మనందరి విశ్వాసం ఒక్కటే, మన అందరిలో ఉన్న ఆత్మ ఒక్కటే, మన అందరి యొక్క నిరీక్షణ ఒక్కటే, మన అందరము కలిగి ఉన్న ఇలాంటి విశ్వాసం ఒక్కటే. కనుక దానిని బట్టే మనకు ఐక్యత రావాలి తప్ప మన ఫిజికల్ బ్యాక్గ్రౌండ్ నుంచి లేక మన భౌతిక నేపథ్యం నుంచి అయితే మనకు ఐకమత్యం రానే రాదు. కానీ మనం ఒకే దేవుణ్ణి, ఒకే కుమారుడైన యేసుక్రీస్తుని, ఒకే ఆత్మ దేవుణ్ణి, ఒకే విశ్వాసాన్ని, ఒకే నిరీక్షణను మనము కలిగి ఉన్న కారణం చేత మన మధ్య ఐకమత్యం అది అత్యవసరం అనే విషయాన్ని నేను మీకు అర్థమయ్యేలా చెప్పడానికి పౌలు తాను రాసిన పత్రికలన్నీ మనం గమనిస్తే, రోమీలకు రాసిన పత్రిక దగ్గర నుంచి మీరు తెస్సలోనికి రాసిన పత్రిక వరకు 7 సంఘాలకు ప్రియులారా ఆయన ఉత్తరాలు రాశాడు. అపోస్తలుడైన పౌలు ఈ 7 సంఘాలకు ఉత్తరాలు రాశాడు. ఏ సంఘానికి ఆయన రాసిన మాట చూసిన ప్రతి చర్చ్ తో లేక ప్రతి ఫెలోషిప్ తో ఆయన మాట్లాడిన మాట చూస్తే ఐకమత్యము కొరకు వారు ఆరాటపడాలి అన్న ఆశతో అతని గుండె బరువెక్కే ఆ మాటలు రాశాడు. ఉదాహరణకు కొన్ని మాటలు చూపుతాను. ఇక్కడ నుంచి మనం దేవుని వాక్యాన్ని మనం ఆలోచిస్తాం. మీకు ఇవ్వబడిన సామ్నీర్లో ఆ 19వ పేజీని అట్టి పెట్టుకొని నాతో కలిసి ఆ విషయాన్ని చూడాలని నేను మీకు మనవి చేస్తున్నాను. ఐకమత్యం కొరకు మనము ఆరాటపడాలని, దాని కొరకైన తపన మనకు అవసరమని దైవజనుడు చెప్పే మాటల్లో నేను వరుసగా చూపిస్తాను. చూడండి, ఒక 2-3 మాటలు మాత్రమే, మిగిలినవి మీరు చూసుకోండి. కొరింథీయులకు రాసిన
రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం ఇలా ఉంది. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు మీరు కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మను వేడుకొనుచున్నాను అన్నాడు. వినండి స్నేహితులారా, కొరింథీలో ఉండే విశ్వాసులను ఈ రోజులో ఉన్న విశ్వాసులను ప్రక్కనే పెట్టి పోల్చి చూస్తే ఏం తేడా అనిపించదు. ఒక మాటలో చెప్పాలంటే ఇవాళ ప్రెజెంట్ డే క్రిస్టియన్ ట్రెండ్ ఎట్లా ఉండాలంటే కొరింథియన్స్ లాగానే ఉంది. ఈ రోజు మార్నింగ్ జూలియస్ అన్న మీతో చెప్పారు, నేను కూడా రాత్రి మీతో చెప్పాను. వీళ్ళ మధ్య ఫ్యాక్షనిజం ఉంది, వీళ్ళ మధ్య స్పిరిచువల్ ఇమ్మెచ్యూరిటీ ఉంది, వీళ్ళ మధ్య ఇమ్మొరాలిటీ ఉంది, వీళ్ళ మధ్య ఐడోలట్రీ ఉంది, వీళ్ళ మధ్య భయంకరమైనటువంటి దేవుని బలను అభాషించిన మోకరీ ఉంది. లార్డ్స్ టేబుల్ విషయంలో మోకరీ ఒకటి ఉంది. వీళ్ళ మధ్య భయంకరంగా వరములను సరిగా ఉపయోగించుకోలేని పరిస్థితి ఉంది. వీళ్ళ మధ్య డాక్టరల్ డీవియేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్ మీద వీళ్ళ బిలీఫ్స్ చాలా వేరుగా ఉన్నాయి. ఇవన్నీ కొరింథీ చర్చను చూసినప్పుడు, అక్కడ ఫెలోషిప్ చూసినప్పుడు వారు ఎట్లున్నారో నేటి క్రైస్తవ సహవాసాలు మన ఎవెంజలికల్ గ్రూప్స్ కూడా దాదాపు అట్లనే ఉన్నాయి. ఏమి మనం తీసి పెట్టక్కర్లేదు. వారిని మనల్ని పోలిస్తే దాదాపుగా సమానంగానే ఉన్నామా అని అనిపిస్తుంది ప్రియులారా. అటువంటి కొరింథియన్ బిలీవర్స్ తో మాట్లాడుతూ మీ మధ్య యూనిటీ అవసరం అని అన్నాడు. కొంచెం పక్కకు రండి, మరికొన్ని మాటలు మీతో చూపిస్తాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మీరు ఆ రిఫరెన్సెస్ రాసుకోవాలి. మీరు రాసుకుంటారని నేనేమి అక్కడ రాసి ఇవ్వలేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నేను 1-2 వచనాలు చదువుతాను. కాబట్టి మీరు సమాధానమైన బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగిన వారై అన్నాడు. ఈ ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకునే విషయంలో శ్రద్ధ అవసరం సుమా అన్నాడు ఆయన. ఈ మాట ఎఫెసీ సంఘం సామాన్యమైన సంఘం కాదు. ఒక మాటలో చెప్పాలంటే ఈ పౌలు పరిచర్య చేసిన అన్ని సంఘాల్లో కూడా స్పిరిచువల్ గా చాలా ఎదిగిన సంఘం. ఇంకా చెప్తాను వినండి. వీళ్ళకు తెలిసిన స్పిరిచువల్ ఇన్సైట్స్ మరి ఏ చర్చి కూడా తెలియదు అన్నట్టు. అందుకనే మరి కొంచెం వాళ్ళు ఎదగాలి అనే ఆశతో వారికి యేసుక్రీస్తులో ఉన్న రిచెస్ ఏమిటో అన్ని స్పష్టంగా రాశాడు ఎఫెసీయులకు రాసిన పత్రికలో. మీరు ఎఫెసీ పత్రిక గాని చదివితే రిచెస్ ఇన్ క్రైస్ట్, యేసుక్రీస్తులో మనకున్న ఐశ్వర్యాలు మనకు అర్థమవుతాయి. అంత బాగా ఎదిగిన సంఘం అయినప్పటికీ కూడా మీరు ఐకమత్యం విషయమై, యూనిటీ విషయమై మీరు శ్రద్ధ వహించాలి సుమా అని చెబుతున్నాడు. మరి కొంచెం పక్కకు రండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం నేను 1-2 వచనాలు చదువుతాను. ఈ చర్చ్ గురించి థియోలాజియన్స్ ఏమంటారో తెలుసా? పాల్స్ స్వీటెస్ట్ చర్చ్ అని అంటారు. పౌలకు అతి ప్రీతిపాత్రమైన చర్చ్ అంటే ఇది ఫిలిప్పీ పట్టణంలో ఉన్నది. అక్కడ బిలీవర్స్ అంటే అతను అభినందించకుండా ఉండలేడు. వీళ్ళను చాలా ప్రేమ కలిగిన వారు, వాళ్ళ దగ్గర చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అయినప్పటికీ కూడా వాళ్ళతో ఇలా మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కావున క్రీస్తునందు ఏ హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏకస్వభ మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారై ఉండి ఒక దాని యందే మనస్సు ఉంచుచు నా సంతోషం మీరు సంపూర్ణం చేయండి. మిమ్మల్ని బట్టి నేను ఆనందిస్తున్నాను, కానీ నా జాయ్ ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా మీ దగ్గర ఇంకా కొంతమందిలో ఈ ఏక మనస్సు, ఏక ప్రేమ, ఏకభావము, ఏకదాన్యంతో మనసు ఉంచడం ఇంకా మీలో కొంతమందికి రావడం లేదు గనక నా సంతోషం ఇంకా మిమ్మల్ని బట్టి ఫుల్ఫిల్ అవ్వలేదు అన్నాడు. ఈ మాటలన్నీ మనకు ఏమి నేర్పిస్తున్నాయి అంటే, స్పిరిచువల్ గా బాగులేని బిలీవర్స్ అయినా, స్పిరిచువల్ గా చాలా హైట్స్ లోకి వెళ్ళిపోయిన బిలీవర్స్ అయినా, ఒక గాడ్ సర్వెంట్ కు ఒక ప్రీతి పాత్రమైన ఒక గ్రూప్ అయినా, ఒక ఫెలోషిప్ అయినా అందరికీ కావలసిన ఒక అద్భుతమైన విలువ యూనిటీ, ఐకమత్యం.
అని ప్రియులారా పౌలు తను రాసిన పత్రికల్లో స్పష్టంగా మనం చూస్తాం. అయితే ఈ రోజున మన ఫిజికల్ లైఫ్ లోంచి లేక మన భౌతికమైన జీవితంలోంచి స్పిరిచువల్ స్టేటస్కి వచ్చిన తర్వాత ఏవో కొన్ని అభిప్రాయాలు, ఏవో కొన్ని అలవాట్లు, ఏవో కొన్ని ఆలోచనలు అవన్నీ ఇక్కడ తీసుకుని వచ్చేస్తాం. కాబట్టి ఉదయం లివింగ్స్టన్ అన్న అదే చెప్పారు, బయటవన్నీ లోపలగా తీసుకుని వచ్చి ఇక్కడ ఫెలోషిప్ లో వార్నెస్ లేకుండా చేస్తామట మనం. కనుక వినండి స్నేహితులారా, అవన్నీ ఇక్కడికి వచ్చినప్పుడు డిస్యూనిటీ, డిసగ్రీమెంట్స్ అనేవి కనబడతాయి. అయితే మనం ఏవో వచ్చాయిలండి అవి అట్లనే పోతాయిలండి అని వదిలిపెట్టకూడదు. ఈరోజు చాలా మంది లీడర్స్ ఉన్న వీక్నెస్ ఏంటంటే ఏవో వచ్చాయిలండి అవి ఎట్లనో పోతాయి, ఎలాగొచ్చాయో అలాగే పోతాయిలే అనేటువంటి ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యపు నైజం. వినండి స్నేహితులారా, ఇలాంటి మంచి ఫెలోషిప్స్ ని అవి దివాలా కోరుతనానికి తీసుకుని వెళ్ళిపోతాయి. పౌలు అలా అనుకుని ఉంటే ఇలా ఈ ప్రాబ్లం ని అడ్రస్ చేయడు. కొరింథీలో ఫ్యాక్షనిజం వచ్చినవి ఎట్లా వచ్చాయి అలాగే పోతాయిలే అని ఆయన అడ్రస్ చేయడం మానలేదు. గలేషియన్స్ మధ్య ప్రాబ్లం వచ్చింది, అది ఎలా వచ్చాయి అలా పోతాయిలే అని ఆయన అనుకోలేదు. ఎఫెసియన్స్ మధ్య కనబడుతున్నాయి, ఫిలిపియన్స్ మధ్య కనబడుతున్నాయి, కొలస్సియన్స్ మధ్య కనబడుతున్నాయి, థెస్సలోనియన్స్ మధ్య కనబడుతున్నాయి. ఎలా ప్రాబ్లమ్స్ వచ్చాయో, డిసగ్రీమెంట్స్ వచ్చినా లేకపోతే డిస్యూనిటీ వచ్చినా ఎలా వచ్చిందో అలా పోతుందిలే అని ఆయన అనుకోలేదు. దాన్ని అటెండ్ చేయాలి, దాన్ని అడ్రస్ చేయాలి. దాంట్లోంచి మళ్ళీ నా ప్రజలను, దేవుని సంఘాన్ని, ప్రభు తన రక్తముతో కొనుక్కున్న ప్రజల్ని మళ్ళీ హార్మనీలోకి తీసుకుని రావాలి, యూనిటీలోకి తీసుకురావాలని ఆయన అటెండ్ అవ్వడం, ఆయన అడ్రస్ చేయడం మనం అన్ని పత్రికల్లో దాదాపుగా చూస్తాం. స్నేహితులారా వినండి, మళ్ళీ యూనిటీ గురించి ఒక్క మాట మీతో చెప్తాను, దాని ప్రాముఖ్యత మీకు అర్థమవడానికి చెప్తాను. ఎర్లీ చర్చ్ మెంబర్స్ వినండి చాలా జాగ్రత్తగా. పెంతెకోస్తుకు ముందు వారు ఎట్లున్నారంటే ఏకభావంతోనే ఉన్నారట. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనంలో చూస్తాం, వాళ్ళు ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారు. నేను ఇప్పుడు రిఫరెన్స్ కొన్ని చెప్తాను, నోట్ చేయండి. అవన్నీ చూసేదానికి ఇప్పుడు మనకి టైం సరిపోదు. అదే అపొస్తలుల కార్యాలు 2వ అధ్యాయం 44, 45, అలాగే 4వ అధ్యాయం 32వ వచనం, ఈ 3 వచనాలు చూడండి. పెంతెకోస్తు తర్వాత కూడా, సంఘం ఆరంభించబడిన తర్వాత కూడా వాళ్ళ దగ్గర ఏక మనస్సు, ఏక తాత్పర్యం వాళ్ళ దగ్గర ఉంది. అందుకనే ఆ ఎర్లీ చర్చ్ మెంబర్స్ వారి దగ్గర ఒక బ్రేక్ త్రూ కనబడుతుంది మనకి. వారు ప్రభు కొరకు దూసుకుని పోయారు. దాన్ని ఒక జాన్ స్టార్ట్ గారు అంటారు, ఎర్లీ క్రిస్టియన్స్ ఆర్ కైనెటిక్స్ అన్నాడు. కైనెటిక్స్ అంటే వాళ్ళు దూసుకుని పోయే వాళ్ళట. వాళ్ళ మధ్య ఐకమత్యం ఉంది కనుక వాళ్ళ కైనెటిక్స్ దూసుకుంటూ వెళ్ళి పనిచేశారు. ఈ రోజు మనం దూసుకుంటూ వెళ్ళే కైనెటిక్స్ కాదు, మనం నిలబడిపోయే స్టాగ్నేషన్ అలవాటైపోయాం. మీరు ఇక్కడ ఉన్నారా? నా మాటలు అర్థమవుతున్నాయా? ఎవరి కైనెటిక్స్ వేరు, స్టాగ్నేటెడ్ పీపుల్ వేరు. ఎక్కడైనా నిలిచిపోయే నీళ్ళ దగ్గర ఏమొస్తుందో చెప్పండి? ప్రవహించే నీళ్లు ఉల్లాసాన్ని ఇస్తాయి, నిలిచిపోయే నీళ్లు దుర్వాసన కొడతాయి. ఈ రోజున ఒక బ్రేక్ త్రూ లేకపోతే ఒక దూసుకుని వెళ్ళిపోయే అనుభవం లేక ఒక స్టాగ్నేటెడ్ క్రిస్టియన్ లైఫ్ లోకి వచ్చేసి ఏమి వైబ్రేషన్స్ ఉండవు. ఏమండి, ఏమి వైబ్రేషన్స్ ఉండవు. సెల్ ఫోన్ కి వైబ్రేషన్ ఉంటుంది కానీ ఈ గుండెకే వైబ్రేషన్ ఉండదు. ఇక్కడ కొడుతుంటుంది అది కానీ లోపల కొట్టదు దేవుని వైపు. ఈ వైబ్రేషన్ లేక అలానే స్టాగ్నేటెడ్ అయిన మన క్రిస్టియన్ లైఫ్ నుంచి స్టింకీ స్మెల్, దుర్వాసన బయటకు కొడుతుంది. ఇది మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాను. ఆ కారణం చేత చెల్లి, తమ్ముడు, అన్న, అక్క వినండి. మొదటి విషయం ఇట్లా చెప్పాను, ద సీరియస్నెస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం ఆఫ్ స్ట్రైఫ్. కలహాలు, విభేదాల యొక్క ఈ సమస్య యొక్క తీవ్రతను మీరు గుర్తించండి. ఏమిటి ఆ తీవ్రత? ఈ ప్రాబ్లం యొక్క సీరియస్నెస్ ఏమిటి అంటే మొదటి మాట ఇలా చెప్పాను, విభజన, అలాగనే కలహాలు. వినండి స్నేహితులారా, సహవాసమును ముక్కలు చేస్తాయి. సహవాసమును ముక్కలు చేస్తాయి. కలహాలు, విభజనలు, కక్షలు సహవాసాన్ని బ్రేక్ చేస్తాయి. ఇప్పుడు కొరింథీ చర్చ్ ఏమైపోయింది? 12వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం చూడండి స్నేహితులారా. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపొల్లో వాడను, మరొకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యం అన్నాడు.
మిత్రులారా, ఈ మాట గమనించండి. ఆ కొరింథీ చర్చిలో ఉన్న బిలీవర్స్ వింటున్నారా ఈ మాట? వాళ్ళు ముక్కలైపోయారు, 4 ముక్కలుగా తయారయ్యారు. ఇవ్వండి, ఇంత చక్కని సావాసం 4 ముక్కలుగా తయారైపోయింది. పౌలు వాడునని ఎందుకు అనుకుంటున్నారంటే అపొస్తలుల కార్యాలు 18వ అధ్యాయం 24 నుంచి 28 వచనాలు మనం గమనిస్తే పౌలు ద్వారానే అక్కడ మినిస్ట్రీ జరిగింది కనుక పౌలు వల్ల కన్వర్ట్ అయిన వారు ఉన్నారు. వినండి స్నేహితులారా, పౌలు వలన అక్కడ ఒక చర్చ్ ప్లాంట్ చేయబడింది కనుక అతని పరిచర్యలో క్షమాభివృద్ధి పొందిన వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మేము పౌలు వారము అంటున్నారు. వినండి జాగ్రత్తగా, మేము ఒక గ్రూప్ అంటున్నారు. ఆ పక్కనే ఈ పౌలు తర్వాత చర్చ్ని లేక ఆ బిలీవర్స్ ఆ ఫెలోషిప్ ని కొంచెం అభివృద్ధిలో తీసుకురావడానికి అపోల్లో ఉపయోగించబడ్డాడు. అపోల్లో విద్వాంసుడు, అతనికి సాధారణంగా చాలా సంగతులు తెలిసిన వాడు, ప్రభువును నమ్మకమును విద్వాంసుడు. అకుల్లా ప్రిస్కిల్లా యొక్క పరిచర్యలో సత్యాన్ని తెలుసుకొని అతను ప్రభు కొరకు వచ్చిన వాడు కనుక అతను ఫిలాసఫర్, అతను మంచి థియాలజియన్, అతనికి అన్ని బాగా తెలుసు కనుక పౌలు బాగానే చెప్తాడు కానీ బహుశా ఏమంటే అపోల్లో మరికొంచెం బాగా చెప్పాడేమో అది కొంతమందికి నచ్చి ఉంటది. వీళ్ళంటున్నారు, మేము అపోల్లో అన్నయ్య తాలూకు వాళ్ళ. వినండి ప్రియులారా, మరి కేఫాకు కొరింథీ చర్చికి ఏమి సంబంధం? అసలు కేఫా పేతురు ఎప్పుడు కొరింథీకి రాలేదుగా, మరి ఆయనకేమి సంబంధం అంటే నేను అనుకుంటాను పేతురు యొక్క మినిస్ట్రీలో కొంచెం ఎదిగినటువంటి యూదులు వీళ్ళు మైగ్రేట్ కొరింథీకి వచ్చారేమో. మేమైతే అన్న దగ్గర ఉన్నప్పుడు రాగాలు తీస్తున్నారు, రాగాల పట్టిలు. మేము అన్న దగ్గర ఉన్నప్పుడు ఈ విషయమైతే పేతురన్నయ్య, ఈ పని అయితే పేతురన్నయ్య, ఇక ఈ సంగతి అయితే పేతురన్నయ్య ఇలా చెప్పేవాడు, ఇలా చేసేవాడు. మీరేంటి ఎలా చేస్తున్నారు, మీరేంటి ఎలా చెప్తున్నారు? అందుకే మా టీమే పేరు, మేము మైగ్రేటెడ్ పీపుల్, మేము కేఫా మినిస్ట్రీలో పెరిగాము కనుక మేము కేఫా వారం అని పక్కకి వెళ్ళిపోయాము. చివరి అతి ప్రమాదం వినవచ్చు. మీరు ఈ టీములు కట్టారు కానీ మేము అసలు యేసు ప్రభుకే చెందిన మీ ఎవడ మాట వినం. వీళ్ళు భయంకరమైన గ్రూప్ అండి వీళ్ళు. మేము యేసుక్రీస్తుగా చెందిన వారమని 4 ముక్కలుగా ఫెలోషిప్ బ్రేక్ అయింది. వినండి స్నేహితులారా, ఏమంటే యూనిటీ లేకపోతే డిసగ్రీమెంట్ వచ్చినప్పుడు యూనిటీ లోపిస్తే, ఈ కలహాలు కక్షలు వస్తే ఆ సమస్య యొక్క తీవ్రత ఏంటంటే ఫెలోషిప్ ముక్కలైపోతుంది. ఇలా చెప్తాను వినండి, ఫెలోషిప్ ముక్కలైపోతే ఏం జరుగుతుందో తెలుసా? సావాసం అనే మాట ఎందుకు, స్నేహం అనే మాట మనకు ఎందుకు లేదు? మన ఫ్రెండ్షిప్ లోకి వచ్చామా, ఫెలోషిప్ లోకి వచ్చామా? యేసుక్రీస్తు యొక్క సావాసంలోనికి వచ్చాము. వినండి ప్రియులారా, ఆయన మన స్నేహితులుగానే చూస్తూ మనతో సావాసం చేస్తున్నాడు. మనం ఫెలోషిప్ లోకి వచ్చామా, ఫ్రెండ్షిప్ లోకి వచ్చామంటే మన ఫెలోషిప్ లోకి వచ్చాం. ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది తెలుసా? హాయ్ బాగున్నావా, బాయ్ వెళ్ళొస్తా, అది ఫ్రెండ్షిప్. హాయ్ బాగున్నావా, బాయ్ వెళ్ళొస్తా, అది ఫ్రెండ్షిప్. కానీ ఫెలోషిప్ ఎట్లా ఉంటుందో తెలుసా? ఎలా ఉంటుందో తెలుసా? బ్రదర్ ఏంటి మీరు దిగాలుగా ఉన్నారు, మీకేమైనా ప్రాబ్లం ఉంటే కొంచెం చెప్పండి, మీ బరువు నేను భరిస్తాను. మీరు చాలా సంతోషంగా ఉన్నారు బ్రదర్, అదేదో కొంచెం మాకు చెబితే మేము కూడా మీతో కలిసి సంతోషిస్తాము కదా. అంటే కష్టాన్ని, అలాగే నష్టాన్ని, అలాగనే సంతోషాన్ని, అలాగనే ఆనందాన్ని షేర్ చేసుకునేది ఫెలోషిప్. వినండి తమ్ముళ్ళు వచ్చాయి, ఈ రోజున ఎవరి ఫెలోషిప్ కు బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చాయి. ఇంకొక మాట చెప్పేస్తాను, ఏమనుకోకండి మీరు. ఎవరి ఫెలోషిప్ కు బదులుగా ఫ్రెండ్షిప్లు వచ్చాయి. ఆ ఫ్రెండ్షిప్ లో కూడా ముక్కలైపోతున్నాయి. ఈ రోజున ఫ్రెండ్షిప్ అనే మాట కూడా మన దగ్గర కనపడడం లేదు. కొన్ని స్థలాల్లో ఫ్రెండ్షిప్ కూడా ఎగిరిపోయి ఫ్యూనరల్స్ వచ్చాయి. ఇప్పుడు పాటుకుంటున్నారు ఒకటి, అన్నతారు కూడా తొక్కుతా, అక్క తాలూకు దానివా నీ సంఘటన పాకేస్తుంది ఈ చెల్లి నిన్ను. వినండి, ఈ రోజున ఒక అర్థవంతమైనటువంటి సావాసంలో ఉండవలసిన మనం, ఫెలోషిప్ స్టాండర్డ్ లో ఉండవలసిన మనం ఫ్రెండ్షిప్ లోకి దిగుతున్నాం. హాయ్ అక్క బాగున్నావా, బాయ్ చెల్లి వెళ్ళొస్తా, హాయ్ తమ్ముడు బాగున్నావా, బాయ్ తమ్ముడు వెళ్ళొస్తా. అక్కడికి వచ్చాం, అక్కడతో ఆగకుండా ఒకరినొకరు పాటుకుంటున్నాం మనం. ఈ రోజున వినండి ప్రియులారా, ఒక మీనింగ్ఫుల్ ఫెలోషిప్ లో కూడా ఫ్యూనరల్స్ కనబడడం అది దురదృష్టం కాదా? అది విచారించదగ్గ విషయం కాదా అని నేను మీకు మనవి చేస్తున్నా. ఎప్పుడైతే వినండి, ఈ ఒక చక్కని సహవాసంలో ఈ గ్రూపిజం,
ఎప్పుడైతే చక్కని సమావేశంలో ఈ పార్టీ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో ఇక మిగిలినవి కనబడవు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఈరోజు మార్నింగ్ జూలియస్ అన్న చాలా సిస్టమేటిక్ గా చెప్పారు. అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడానికి అన్నకు కూడా టైం సరిపోలేదు అనిపించింది. కానీ ఖచ్చితంగా మనం చూడాలి. ఫెలోషిప్ ఏముంటుందంటే ఒకరినొకరు ప్రేమించుకొనుట, ఒకరినొకరు క్షమించుకొనుట, ఒకరినొకరు ఆదరించుకొనుట, ఒకరినొకరు భరించుకొనుట, ఒకరికొకరు క్షేమాభివృద్ధి కలిగించుకొనుట, ఒకరిని ఒకరు ఆదరించుకొనుట, ఒకరినొకరు ప్రోత్సహించుకొనుట. ఈ ఏమంటే ఒకరికి ఒకడు అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు మనం మొక్కలేకపోతే ఒకరినొకరు ఏం ప్రేమించుకుంటాం? ఒకరినొకరు ఏమి క్షమించుకుంటే కక్షలు పెరిగిపోయినాయి. ఇక క్షమాపణ ఏముంది? ఆదరణ లేదు. వినండి స్నేహితులారా, ఒకరినొకరు భరించుకోవడం లేదు, ఒకరిని ప్రోత్సహించుకోవడం లేదు. ఇలాంటి తీవ్రమైన సమస్య డిస్యూనిటీ వస్తే ఫెలోషిప్ లో. వింటున్నారా చెల్లి తమ్ముడు? వినండి. అనైక్యత వస్తే, సమైక్యత లోపిస్తే, ఒకరికి ఒకడు ఇలా పరిచర్య చేసుకొని ఈ పరిచర్య చేయడం ద్వారా మన క్రీస్తు సారూప్యంలోకి మనం ఎదుగుతాం. అందుకనే పౌలు అన్నాడు, క్రీస్తు మనుషుల భారములు భరించినట్లుగా మీరు ఒకరి భారాన్ని ఒకరు భరించండి. క్రీస్తు దయగలిగి మిమ్మల్ని క్షమించినట్లుగా మీరు దయాహృదయం కలిగి ఒకరినోడు క్షమించుకోండి. ఈ వందనదర్ అనే ఈ ఐడియా ఏంటో తెలిసిన మన క్రీస్తు స్వారూప్యములోకి మలిచేది, క్రీస్తు యొక్క పోలికలోనికి తెచ్చేది. కనుక ఈ సమస్య యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకుందాం. ఏదో ఏమంటే ఒకడంటే ఒకడికి ఇష్టం లేదు, ఆ బ్రదర్ ఈ బ్రదర్ మీద కోపం పెట్టుకున్నాడు, ఈ అక్క ఆ అక్క మీద ఏదంది, పోతే పోని, ఎలాగొచ్చాయో అలాగే పోతాయి. మా దగ్గర చిన్నపిల్లలు శ్రీకాకుళం జిల్లాలో కాటాడుకుంటారు. ఏమంటే ఒకరు తిట్టుకుంటున్నప్పుడు ఏమంటే గట్టిగా ఏమంటే తిట్లు పెరిగిపోయి దెబ్బలాట వచ్చింది అనుకోండి, యువతలోడు ఏమి చేయలేక ఏమంటాడో తెలిసిన, గట్టిగా తిడితే గాలికి, మెల్లిగా తిడితే మేడలకి, గట్టిగా తిడితే గాలికి, మెల్లిగా తిడితే మేడలకి లోస్తుంటాడు అనమాట. వీడికి ఏమన్నా బుద్ధి రాదని వాడు దెబ్బలాట పెట్టుకుని పోతుంటాడు. ఏమన్నా ప్రాబ్లమ్ని అడ్రస్ చేయలేక, లేక ప్రాబ్లంకి అటెండ్ అవ్వలేక వీడు ఒక పాట పాడుకుంటూ వెళ్ళిపోయినట్లుగా ఏమంటే మన ఫెలోషిప్ లో కూడా ఆ తమ్ముడు మరో తమ్ముడు మీద ఆయాసం పెట్టుకున్నాడా, దానికి మనం సర్ది చెప్తాం. కానీ మన మధ్య డిసగ్రీమెంట్ రాకూడదు, అసమ్మతి కనబడకూడదు అనేటువంటి మంట ఈ రోజున మనకి లేకపోవడం చేత మనం తీవ్రమైన సమస్యలో ఉన్నాము అనేది మనం అర్థం చేసుకుందాం. నెంబర్ 2, రెండవ సంగతి చెప్తాను వినండి. సీరియస్నెస్ లో రెండవ సంగతి ఏంటో తెలుసా? స్ట్రైఫ్ అండ్ డివిజన్ కెన్ హర్ట్ గాడ్స్ పీపుల్. ఏమంటే విభజనలు, అలాగనే స్నేహితులారా ఏమంటే కలహాలు దేవుని ప్రజలను గాయపరుస్తాయి. ఎంత గాయపరుస్తాయో చొప్పున ఒక్క వచనం చూడండి. గలతీయులకు రాసిన పత్రిక ఆ హెడ్డింగ్ కింద రెఫరెన్స్ రాసుకొని ప్రిన్సిపల్ ఐడియా రాసుకోండి. నేను అన్ని రాయలేదు, మీరు అది రాసుకోగలుగుతారు ఆలోచిస్తూ అని వదిలేశాను. చూడండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చూడండి. అయితే మీరు ఒకరికొకడు ఖర్చుకొని భక్షించిన ఎడల మీరు ఒకరి వల్ల ఒకడు బొత్తిగా నశించిపోదురేమో చూచుకోండి. వినండి ప్రియులారా, ఎప్పుడైతే కలహము, ఎప్పుడైతే విభజన వచ్చిందో ఒకరినొకరు ఖర్చుకునే పరిస్థితి వస్తుంది. ఆ ఖర్చుకునే పరిస్థితి వస్తే ఒకరి వల్ల ఒకరు బొత్తిగా నశించిపోతాం. ఇప్పుడు ఒక మాట మీతో చెప్తాను వినండి ప్రియులారా, మనం ఏమి చేయకూడదు అదే చేస్తాం. ఏం చేయకూడదు? మనం ఒకరినొకరు తీర్పు తీర్చుకోకూడదు అని ఉంది కదా, కానీ తీర్పు తీర్చేస్తాం. వింటున్నారా నా మాట? ఒకరిని కూడా తీర్పు తీర్చకూడదు అంటే తీర్పు తీర్చేస్తాం. వినండి ప్రియులారా, మరో వ్యక్తిని కృంగతీయకూడదని అంటే మనం కృంగతీసేస్తాం. ఒక వ్యక్తిని గాయపరచకూడదని అంటే ఆ కక్షల విభేదాల వలన ఎదుటి మనిషిని మనం హర్ట్ చేస్తాం. ఈ డిసగ్రీమెంట్ వలన ఏమంటే ఎంత దేవుని ప్రజలు గాయపడతారో అది అర్థం చేసుకున్న పౌలు ఎక్కడ అనైక్యత వచ్చినా వేదనతోనే పత్రికలో రాశాడు. ఇది అర్థమవుతుందా? మన మధ్య అనైక్యత వస్తే దేవుని ప్రజలు మనమే గాయమైపోతాం. దేవుడు ఎట్లా చేస్తున్నాడంటే ఒక 2 కాగితాల్ని గ్లూ వేసి అంటించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఏమంటే ఆ గ్లూను దేవుడు పెట్టి మనల్ని క్రీస్తు శరీరంలో అట్లా యునైట్ చేశాడు. ఇప్పుడు అనైక్యత, విభజన అనేది వస్తే నీకు ఒక్కడికే నష్టం కలగదు, మరొకడికి కూడా నష్టం కలుగుతుంది. టోటల్ బాడీ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు శరీరానికే అది చాలా గాయమైపోతుంది. మీరు ఏమనుకోకపోతే మాట చెప్తాను. మనకి గుడ్ ఫ్రైడే వస్తే, మీరు ఇక్కడ ఉన్నారు అందరూ, గుడ్ ఫ్రైడే వస్తే యేసు ప్రభువుని తెగ సానుభూతి వచ్చేస్తుంది. మన వాళ్ళకి దొంగ సానుభూతి.
అప్పుడు తెగ ఏడ్చేస్తారు, ఏ పాపం ఎరగని యోపావనామూర్తి అని ఏడ్చేస్తారు. ఏడ్చిపోయిన పాటల్లో ఆ రాను వారు నీళ్ళు కొట్టారు నాయన, నీ చర్మాన్ని చీల్చారు నాయన అని ఏడ్చేస్తారు. ఇంకో సంగతి చెప్తాను వినండి, అది యేసు ప్రభు యొక్క కనబడే శరీరం, దాని రాను వారు చీల్చారని ఏడ్చారు గుడ్ ఫ్రైడే రోజున. ఇప్పుడు యేసుక్రీస్తు ఒక ఇన్విజిబుల్ బాడీ, అదృశ్యమైన శరీరం, నీవు కోసేస్తున్నావే, నువ్వు దాన్ని మొక్కలు చేస్తున్నావే, దాని గురించి పట్టింపు లేదా? నేను అంటాను, యేసు ఎవరో ఎరగక ఆ రాను వారు లేక రోమా సైనికులు ఆయన కనబడే శరీరాన్ని చీల్చారు. కానీ ఇప్పుడు యేసు ఎవరో నీకు అర్థమైంది. ఆయన ఆత్మ నీలో ఉంటూ ఉండి కూడా నువ్వు యేసుక్రీస్తు శరీరం అనే ఒక సావాసాన్ని నీ మాట ద్వారాను, నీ క్రియ ద్వారాను, నీ ఆలోచన ద్వారా చీల్చి దేవుని యొక్క శరీరానికి నువ్వు గాయపరుస్తున్నావు. నేనేం మాట్లాడితే ఏమైందిలేండి అనుకుంటావు. నీ మాట తగలెట్టేస్తుంది ఫెలోషిప్ని. నీ చేసిన పని నేను చేశానులేండి, ఏమైపోయిందిలే అంటున్నావు. కానీ నువ్వు చేసిన పని వలన ఈ ఫెలోషిప్ లో వినండి అనర్థాలు దారి తీస్తున్నాయి. ఇసుమంతైనా భయం లేకపోవడం ఏంటి? అది చాలా దురదృష్టకరం. నేను గట్టిగా చెప్పానని ఏమనుకోకండి, అవుట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ నలిగిపోయానండి నా మట్టుగానే. అటు ఈ ఫెలోషిప్ లోను, ఇటు చర్చ మినిస్ట్రీలోను, మరికొన్ని రకాల పరిచర్యలో ఉన్నాను కనుక ఈ డిస్యూనిటీ వచ్చినప్పుడు శ్రద్ధ లేక వినండి ప్రియులారా, ఒకళ్ళు హట్ చేసుకుంటూనే బ్రతుకుతాం. హట్ చేసుకుని బ్రతికాం కాబట్టి ఎవరో కనబడితే వాళ్ళు కనబడగానే ఎవరిని ఎట్లా పలకరిస్తారో తెలుసా? సిస్టర్ తీసుకోండి. మరొక అక్క కనబడితే ప్రైజ్లాడ్ అక్క, అన్నయ్య బాగున్నారా, పిల్లలు బాగున్నారా, పిల్లలు ఏం చదువుతున్నారక్క, సూర్యకాంతం పువ్వులా విడిపోయింది ఈ అక్క, సూర్యకాంతం పువ్వులా విడిపోయింది. మరొక అక్క కనబడితే చూడండి ప్రైజ్లాడ్ సిస్టర్ అంటే ప్రైజ్లాడ్ అక్క అని చెప్పేసి, ఎందుకు కలవ మొగ్గలాగా ముడుచుకున్నావు నువ్వు? ఆవిడతో డిసగ్రీమెంట్, ఆమెతో అనైక్యత. వినండి స్నేహితులారా, అలా పలకరించినా కానీ నువ్వు మొక్కలాగా చోటేసుకుంటే అవతల ఆ అక్క మనసు ఎంత బాధపడుతుందో అది ఆలోచించాను. నేను హట్ చేస్తున్నాను అక్కను, నేను అన్నయ్యను బాధపరుస్తున్నాను. ఎంత ప్రేమతో పలకరించారు వాళ్ళు, మా ఆధ్యాత్మిక కుటుంబానికి చెందిన వాళ్ళ కదా. నేను ఇలా ప్రవర్తించడం, వాళ్ళు గాయపరచడం అనేటువంటి ఆ స్పర్శ, ఆ సెన్సిటివిటీ లేక, ఆ గ్రహింపు లేక వినండి ప్రియులారా, ఈ రోజున కలహములు, కక్షలు, విభజనలకు మనము చోటిస్తున్నాం. మీరేమనుకోకండి, అందరం ఒక దగ్గరే ఉంటాం, కాకపోతే హృదయాలే మైలు మైల దూరంలో ఉంటాయి. మనుషులు పక్క పక్కనే కూర్చుంటారు, మనుషులు మైలు మైల దూరంలోకి వెళ్ళిపోయాయి. మనుషులు పక్క పక్కనే కూర్చుంటున్నాం, మనసులు దూరంగా వెళ్ళిపోతున్నాయి. దీని గురించిన స్పర్శ మనకి వద్దా? మూడో సంగతి చెప్తాను వినండి స్నేహితులారా. మూడో సంగతి ఏంటో తెలుసా? కలహము, విభజన, అలాగనే వినండి కక్షలు, అవి సావాసాన్ని మొక్కలు చేయడమే కాదు, దేవుని ప్రజల్ని బాధపరచడమే కాదు, మన సాక్ష్యాన్ని పాడు చేస్తాయి. స్ట్రైఫ్ అండ్ డివిజన్ కెన్ డిస్ట్రాయ్ అవర్ విట్నెస్. మన సాక్ష్యమును పాడు చేస్తాయి. అది ఎరిగిన ప్రభు ఐక్యత కొరకు ఎంత బాగా ప్రార్థన చేశారో. ఈ రోజు ఉదయం జూలియస్ అన్న జ్ఞాపకం చేశారు. అలాగనే మన ప్రీ లంచ్ సెషన్ లో అన్న లివింగ్స్టన్ అన్న కూడా అదే జ్ఞాపకం చేశారు. అది యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభు చేసిన ప్రార్థన. ఆ యూనిటీ అనేది లేకపోతే వీళ్ళ మధ్య వీళ్ళ ద్వారా నన్ను కూర్చి రావాల్సిన టెస్టిమనీ దెబ్బతింటుంది, విట్నెస్ పోతుంది అని ఎరిగిన ప్రభు మన యూనిటీ కొరకు ఎంత సిన్సియర్ గా ప్రార్థన చేశారో. ఒక 3-4 వచనాలన్న చొప్పున అది హై ప్రీస్ట్ ప్రేయర్, ప్రధాన యాజకుని ప్రార్థన. మీరు తెరవండి ఒక్క మారు, నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 17వ అధ్యాయం చదువుతున్నాను చూడండి మిత్రులారా. 17వ అధ్యాయం క్రమంగా చదువుతాను, స్టెప్ బై స్టెప్ ఈ వచనాలని. 11వ వచనం చూడండి ఏముందో. నేనెక్కడ లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు, నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధుడు అయిన తండ్రి, మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉంటున్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడవా. ఈ ఫెలోషిప్ ని యూనిటీతో ఉండినట్లుగా కాపాడవా, అది ఆయన ప్రేయర్.
కొంచెం వెనక్కి రండి. నేను 20-21 వచనం చదువుతాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే నేను ప్రార్థించడం లేదు, వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను. వారు ఏకమై ఉంటే నీవు నన్ను ఈ లోకానికి పంపావని, నేను మరణించానని, వారికి పాపక్షమాపణ తెచ్చానని, రక్షించబడ్డ వారు ఏకమై ఉంటారని లోకం ఎరుగుతుంది. లోకం ఎరుగుతుంది. తండ్రి వారు ఏకమై ఉండినట్లుగా చేయవా? అలా వారు ఏకమై ఉంటే నీవు నన్ను ఈ లోకానికి పంపావని, వారి కొరకే నేను ప్రాణం పెట్టానని, వారు రక్షించబడిన వారని వారి ద్వారా లోకానికి తెలుస్తుందని ఆయన సాక్ష్యం బయటకు వస్తుంది. యూనిటీ బ్రింగ్స్ అవుట్ విట్నెస్. సమైక్యత మన యొద్ద నుంచి సాక్ష్యాన్ని బయటకు తీసుకుని వస్తుంది. ఈ మాట మీరు గమనించి మరి కొంచెం కిందికి వెళ్దాం. అక్కడే చూడండి స్నేహితులారా, మరొక మాట మీతో చెబుతాను. మరొక మాట చూడండి 23వ వచనంలో, వారి యందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణముగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివనియు నీవు నన్ను ప్రేమించినట్లే వారిని కూడా ప్రేమించితివనియు లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి చేశాను. వీరు ఒకప్పుడు మహిమలేని మనుషులే, నా శిష్యులు, నా మహిమలేని మనుషులే వీళ్ళంతా. కానీ వారు ఏకమై ఉండాలని నా మహిమను, మన మాటలో చెప్పాలంటే తన స్పిరిట్ నే మనకు అనుగ్రహించాడు. ఆయన తేజస్సు, ఆయన ప్రభావం, ఆయన శక్తిని మనకు అనుగ్రహించాడు. కారణం మనం ఐక్యతతో ఉంటే దేవుడు మనల్ని ఎంతగా ప్రేమించాడో వాళ్ళని ప్రేమించాడని లోకం తెలుసుకోవడం కొరకు. అర్థమవుతున్నదా మీకు? లోకము దేవుడు వాళ్ళని ప్రేమిస్తున్నాడని తెలియాలంటే మనం ఐక్యమత్యంతో బ్రతకాలి. యేసును దేవుడి లోకానికి పంపాడని లోకము తెలుసుకోవాలంటే మనం ఐక్యమత్యంతో గడపాలి. అర్థమవుతున్నదా ఈ మాట? ఇంకొక మాట చదువుతాను చూడండి. ఈ వచనం కూడా చాలా బాగుంటుంది. నేను చదువుతున్నాను ప్రియులారా, 26వ వచనం చూడండి. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండునట్లు నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామాన్ని తెలియచేశాను, ఇంకను తెలియచేసేదనని చెప్పాను. వారు అలా కలిసి ఉంటే నేను ఇంకను నీ నామాన్ని వాళ్ళకి రివీల్ చేస్తాను, బయలుపరుస్తాను. యూనిటీ మధ్య వినండి, గాడ్స్ రెవల్యూషన్ ఉంటుంది. యూనిటీలోంచి, ఫెలోషిప్ నుంచి బయటకు వెళ్తే నీకు రెవల్యూషన్ కోల్పోతావు. దీనికి ప్రాక్టికల్ ఇలస్ట్రేషన్ చెప్తాను, అది బిబిలికల్ ఇలస్ట్రేషన్. యేసు ప్రభువు పునరుత్థానుడు అయ్యారు. పునరుత్థానుడు అయిన తర్వాత వింటున్నారు కదూ, ఆ 11 మంది శిష్యులకు తను కనపరుచుకునే దానికి ఆయన ప్రత్యక్షమైనాడు. ప్రత్యక్షమైతే 11 మంది లేరు, అక్కడ 10 మందే ఉన్నారు. ఒక ఆయన ఏ పని మీద వెళ్ళాడో పాపం, మన తమ్ముడు లాంటోడే. అందరూ ఫెలోషిప్ లో ప్రభు ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటే, ఆయన స్వరం కొరకు ఎదురు చూస్తుంటే, ఈ మనిషి ఎక్కడికి వెళ్ళాడు, మేము ఎప్పుడు వెళ్ళలేదని అంటారేమో. మీ మైండ్ ఎప్పుడో ఊరంబడ తిరగచ్చు. ఎక్కడ ఉన్నారు విగ్రహం పుష్టి, నైవేద్యం నష్టి, మీరు ఎక్కడే ఉంటారు కానీ మనసు అంతా ఎక్కడో తిరుగుతుందని అంటే నువ్వు ఉన్నట్టు కాదు ఫెలోషిప్ లో. వినండి ప్రియులారా, ఈ తోమ ఎక్కడికి పోయాడో మనం ఎరగం. మొత్తానికి పోయి వచ్చినాడు. పోయి రాగానే శిష్యులంతా చెప్పారు, ఏ తోమ, ప్రభు తిరిగి లేచాడురా, ఆయన కనబడ్డాడు మాకు, ఆయన ప్రత్యక్షత దొరికిందని అంటే ఆయన అంటాడు, ఆయన గాయాల్లో వేలి పెడితేనే గాని నేను నమ్మనే నమ్మను. 3.5 సంవత్సరాలు వెనుక తిరిగి ఆయన పెట్టింది తిన్నాడు, ఆయన చేసింది చూశాడు, ఆయన చెప్పిన మాటలన్నీ కూడా విన్నాడు. అలాంటి ఆయన నేను నమ్మనే నమ్మనని ఇంత అవిశ్వాసాన్ని ఎలా వ్యక్తపరుస్తున్నాడనంటే ఫెలోషిప్ నుంచి దూరం అయ్యాడు. అలా కలిసిన యూనిటీలో, ఫెలోషిప్ లో రెవల్యూషన్ మనకు దొరుకుతుంది. దేవుని యొక్క ప్రత్యక్షతలు మనకు దొరుకుతాయి. కనుక వినండి, డిస్యూనిటీ ఇది ఎంత సీరియస్ ప్రాబ్లమ్. మీరు ఇక్కడ ఉన్నారా? అర్థమవుతుందా? అనైక్యత ఎంత తీవ్రమైన సమస్య. ఈ సమస్య వలన సహవాసం మొక్కలవుతుంది. దేవుని ప్రజలుగా మనం ఒకరినొకరు గాయపరుచుకుంటాము. అంత మాత్రమే దేవుని యొక్క సాక్ష్యమును లేనట్లుగా మనం చేస్తాం. ఈ 3 తలంపులు మీ మనసులో ఉంచండి. అన్న మరి యూనిటీ కొరకు ఏం చేద్దామంటారు? మరి మన మధ్య ఐకమత్యం కొరకు సొల్యూషన్ ఏంటి? మరి దీనికి పరిష్కార మార్గం ఏమిటి అని అంటే పౌలే పరిష్కారాన్ని రాశాడు. టెక్స్ట్ లో ఉన్న మాటలే నేను మీతో చెప్తాను. మొదటి మాట ఏమిటో తెలుసా? వినండి ప్రియులారా, మేక్ షూర్ యు ఆర్ సేవ్డ్ అండ్ గ్రోయింగ్ స్పిరిచువల్లీ. నువ్వు రక్షించబడిన వాడవని ఖరారు చేయబడి నువ్వు ఆధ్యాత్మిక ఎదుగుతూ ఉంటే
ఇలాంటి విభజన కక్షలు వినండి 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 ప్రియులారా, ఇలాంటి భయంకరమైన వినండి ఆ కలహాలకు మనం చోటివ్వం. అందుకని అన్నాడు పౌలు, టెక్స్ట్ లోని చూపిస్తాను చూడండి. 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, అన్నయ్య జ్ఞాపకం చేసిన మాట మళ్ళీ మీకు జ్ఞాపకం చేస్తాను, చదువుతున్నాను చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం చదువుతున్నాను చూడండి, 3వ వచనం నుంచి. మీలో అసూయలు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుషునిగా నడుచుకున్నారు కారా? ఒకడు నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? మీరు ఎదగడం లేదు. పై వచనం చూడండి, వచనం. అప్పట్లో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతనే కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకా శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కదా. మీరు గ్రో అట్లా, మీరు ఇంకా నోట్లో పాలపేగా పెట్టుకొని తలగడ మీద పడుకొని కాలు చేతులు చదువుకుంటున్న ఇన్ఫాంట్స్, బేబీస్. ఇంకా కలహాలు, అసూయలు, విభజనలు, కక్షలు ఇంకా మీ మధ్య కనబడుతున్నాయి అని అంటే మీరు సేవ్డ్ పీపుల్, అందులో మీకేమీ అనుమానమే లేదు. మీకు ఒక కొత్త పేరు ఇస్తాను, ఇవాళ జ్ఞాపకం పెట్టుకోండి. మీ పేరేంటో తెలుసా అన్న? ఇప్పుడుందన్న చూపించకండి. మీ పేరేంటో తెలిసిన బిబిలికల్ గా, స్పిరిచువల్ గా నా పేరు, మీ పేరు, అందరికీ ఒక పేరు పెడుతున్నా. మన పేరేంటో తెలుసా? సేవ్డ్ సిన్నర్స్. ఎవరు మనం? మీరే మాట్లాడడానికి మనసు రానట్టుంది. ఆ సేవ్డ్ సిన్నర్, రక్షించబడ్డాము, స్టిల్ ఏదో బలహీనత చేత పాపమే చేస్తున్నాము, కానీ ప్రభు తన విశేష కనికరంలో మనం ఎదగాలని కోరుతున్నాడు. ఈ సేవ్డ్ సిన్నర్స్ ఎవరి గ్రాడ్యువల్ గా ఎదగాలి, ఆయన లైక్నెస్ లోనికి, ఆయన ఇమేజ్ లోనికి రావాలి అన్నది దేవుని యొక్క మనసు. మిత్రులారా వినండి, ఈ రోజున మలాంటి ఆ మనసుతో ప్రభు ఉంటుండగా ఈ రోజున ఆధ్యాత్మిక ఎదుగుతున్న వైఖరి ఏమి కనబడుతుంది? ఆధ్యాత్మికంగా ఎదుగుతున్న వైఖరి ఉంటే ఇది ఉండకూడదు. ఏముండకూడదో చూపిస్తాను చూడండి. యాకోబు రాసిన పత్రిక అన్ని వచనాలు దయతో రాసుకునండి, మరలా ధ్యానం చేయండి, ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. మీలో యుద్ధములను పోరాటములు దేని నుండి కలుగుచున్నవి? మీ అవయవములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండియే కదా. అంటే అర్థం ఏంటో తెలుసునా? వినండి. ఎవండి సెల్ఫిష్ డిజైర్స్, మీ భోగేచ్ఛలు, లేకపోతే మీ సెల్ఫిష్ అంబిషన్స్, లేకపోతే మీ సెల్ఫ్, లేకపోతే మీ స్వయం ఏదో పని చేస్తున్నారు. మీ హృదయ సింహాసనం మీద క్రీస్తుని కూర్చోబెట్టి ఆయన ప్రభువుగా ప్రతిష్ఠించి ఆయన పాలన కింద బతకవలసిన మనము ఎక్కడో నేను, నాది అనే నీ ఐడెంటిటీతో అనే స్వయానికి నువ్వు చోటిచ్చావు. అదే కారణం కలహాలకి. ఈరోజు మన దగ్గర కూడా సెల్ఫ్లు బాగా పనిచేస్తాయి. చెప్పనా మీకు మన సెల్ఫ్లు ఎలా ఉంటాయో? ఈ సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ లో ఉండే వాళ్ళకు 2 మాయరోగాలు ఉంటాయి. ఒక మాయరోగం పేరు చెప్పనా? క్లాస్ సిస్టమ్. ఏం సిస్టమ్? మా క్లాస్ వేరు. మన యూలోనే కొంతమంది, నాకు ఒక తమ్ముడు పడే బాధ నాతో చెప్పిందే మీతో చెప్తున్నాను. నేనేం కొత్త మాట చెప్పడం, అన్న ఇయో అన్నలు, అన్నలు అక్కలు నన్ను ఎందుకో ప్రేమించట్లేదు అన్నాడు. ఏ తమ్ముడు, ఏంటి ప్రాబ్లం? నువ్వేనా తప్పిదం ఉన్నావా? ప్రేమించడం లేదని ఎందుకు అంటున్నావు అని అంటే, అదే నన్న నేను ఆర్ట్స్ చదువుతున్నానన్నా, సైన్స్ వాళ్ళే ప్రేమిస్తారన్నా. అంటే ఎంఎస్సి వాళ్ళని ప్రేమిస్తారట, ఎంఏ వాళ్ళని ప్రేమించారట, బిఎస్సి వాళ్ళని స్పెషల్ గా చూస్తారట, ఏమండి ఆ బిఏ వాళ్ళని చూడరట, ఇంజనీరింగ్ వాళ్ళని చాలా బాగా చూస్తారట అని వాడు బాధపడుతున్నాడు. అంటే ఏమొచ్చేసింది అన్నమాట మన దగ్గర? క్లాసెస్. మా క్లాస్ వేరు, మీ క్లాస్ వేరు. ఇది నీ సెల్ఫ్ కాదా? అది స్పిరిచువల్ ఏమండి యాటిట్యూడ్ అంటారా? అది ఆధ్యాత్మిక వైఖరి కాదే? ఏమంటే బాగా చదువుకున్నారని ప్రేమించి బాగా చదువులేని వ్యక్తిని తృణీకరించేది ఇది ఏమి న్యాయం? వినండి వినండి వినండి. ఈ క్లాస్ సిస్టమ్ తాగిపోతే బాగున్ను. ఉదయం అన్నయ్య లివింగ్స్టన్ అన్నగారు కూడా చెప్పారు, మన దగ్గర క్యాస్ట్ సిస్టమ్ కూడా ఏడుస్తుంది. ఈ తగులు బజ్జీ రోగం మన ఫెలోషిప్ లో కూడా అడుగు పెట్టడం ఎంత దురదృష్టకరం అండి. ఏంటంటే మీకు సంగతి చెప్పనా? ఈ ఎవరి క్యాస్ట్ సిస్టమ్ ఇది దేవుని వల్ల వచ్చింది కాదు, సైతాను వల్ల వచ్చింది. చెప్పనా మీకు? ఇది భారతదేశంలోనే ఉన్న మాయరోగం. ఈ మాయరోగంలో ఏమన్నారంటే, ఒక బ్రహ్మ ఉన్నట్ట, ఆయన తల నుంచేమో బ్రాహ్మణులు పుట్టారట, ఈ ఉదరం నుంచేమో క్షత్రియులు పుట్టారట, ఈ పొట్ట నుంచేమో ఎవరి వైశ్యులు పుట్టారట, ఈ ఎవరి తొడ నుంచేమో శూద్రులు పుట్టారట, ఆ కాళ్ళ దగ్గర చండాలు పుట్టారట. చెప్పినోడు ఒక చండాలు.
ఎందుకన్నానో చెప్తాను, రీజన్ ఇవ్వకపోతే తప్పు. మా కొండల్లో చూస్తాం, ఏజెన్సీలో సీలేరు, పాడేరు, అరకు వైపు, మా వైపు మందస, తర్వాత పర్లాకివిడి కొండల్లో పనస చెట్లు ఉంటాయి. పనస చెట్లు అంటే అర్థమైనాయా మీకు? పనస చెట్లు ఉంటాయి. ఈ పనస చెట్లలో వినండి చాలా జాగ్రత్తగా, ఆ కాండమ దగ్గర కూడా కాయలు వస్తాయి, ఆ మధ్యలో ఏమంటే ఆ మొద్దు దగ్గర కూడా కాయలు వస్తాయి, ఆ కొమ్మల్లో కాయలు వస్తాయి, ఆ పైన కూడా కాయలు వస్తాయి. మా ప్రాంతంలో పనస చెట్టుకి కిందనేమో పనసకాయ, దానిపైనేమో కొబ్బరికాయ, దానిపైనేమో యాపిలకాయ, ఆ పైనేమో ద్రాక్షకాయ కాయలు. అలా కాసిందంటే చెట్టునేమనుకోవాలి, సంకర జాతి చెట్టు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఈ బ్రహ్మను ఏమనాలో, ఎవరికొకరు ఇప్పుడు బ్రహ్మను ఏమనాలి మరి? ఎక్కడి నుంచేమో వాళ్ళు వచ్చారట, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారట, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారట, ఎక్కడి నుంచి వీళ్ళు వచ్చారట, కింద నుంచి ఎవరో వచ్చారట. ఇలాగ ఒకే దేవుని యొక్క ప్రాణాత్మను పొందిన మనిషిని, దేవుని పోలికలో చేయబడిన మనుషుల్ని ఈ కులతత్వం చేత సాధారణ మనుషులు మొక్కలు చేస్తే, అది దేవుల్లోనికి వచ్చిన తర్వాత కూడా మన వాళ్ళు కూడా సెల్ఫ్తో దాని కింద బతకడం ఎంత దురదృష్టకరమో చెప్పండి. మేము బతకడం లేదన్నా అని అంటావేమో, నీ పెళ్ళికి ఏ కులం పిల్లడు కావాలి, మా కులం పిల్లే చూడండి అని అంటాడు. నేను అక్కడ తెచ్చేది మా క్యాస్ట్ పిల్లే కావాలి, మా క్యాస్ట్ అబ్బాయే కావాలి అంటే నువ్వు ప్రభు దగ్గరకు వచ్చావు కానీ అందులోంచి ఇంకా బయటికి రాలేదన్నమాట. మీరు ఇక్కడ ఉన్నారా లేదా? అర్థమవుతుందా? ఈ సాతాను ఈ భారతదేశంలో కట్టిన వ్యవస్థను ఇంకా మనం పూజిస్తున్నాము అంటే, ఇంకా దాని మీద ఆధారపడి బ్రతుకుతున్నామని అంటే మనం ఏం మారేమని అడగాలి చెప్పండి మీరు? వీళ్ళు మారారా? ఎవడన్నాడు మారేరు? వీళ్ళు దేవుని బిడ్డలయ్యారా? ఎవరన్నారు దేవుని బిడ్డలయ్యారని? మీరు మారలేదే, పాతది అలాగే తెచ్చుకున్నారు. కొంచెం బిగుసుకుంటున్నారు. జోక్ చెప్తాను వినండి. మీరు బిగుసుకుంటే విషయం లోపలికి వెళ్ళదు. ఏమంటే బిగుసుకోకండి, ఫ్రీగా ఉండండి. ఒక జోక్ చెప్తాను. ఏమంటే మన దేశానికి ఏమంటే నెహ్రూ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఒక కాన్ఫరెన్స్ పోతుంటే కారులో పోతున్నాడు. ఆ కారులో ఎక్కడో ఎలక చచ్చిన దుర్వాసన వస్తున్నాదంట. వస్తుంటే డ్రైవర్ అన్నాడు, ఎలక చచ్చిన వాసన వస్తుంది, అది వాసన బట్టలు కూడా పట్టేలాగుంది, అది మంచి కాన్ఫరెన్స్ గా వెళుతున్నాము, అసలు మన గౌరవమే పోయేలాగుంది, చూడు ఎగమైందనంటే మొత్తం అంతా వెతికాట, ఏం కనబడడం లేదు, అన్ని బాగున్నాయి. సార్ ఎక్కడేం లేదు సార్ అన్నాడు. మళ్ళీ కారు పోతూనే ఉంది, మళ్ళీ ఎలక చచ్చిన వాసన వస్తూనే ఉంది. అది అతనికి అర్థం కాక కొంచెం ఆలోచించి తన పిఏ ముందు కూర్చున్నాడు. ఇలా నెమ్మదిగా చూశాడట. అతను వేసుకున్న బూట్లు లోపల సాక్సులు, అక్కడ నుంచి వచ్చేస్తుంది అన్నమాట సుగంధం. అది వెంటనే అర్థమైందంటే, ఏమయ్యా ఇంత ప్రాముఖ్యమైన మీటింగ్ పోతున్నానే, మరి నువ్వు వాసన వచ్చే దుర్వాసన కొట్టే సాక్సులు వేసుకొని వచ్చావేంటి? అక్కడ నుంచే వాసన వస్తుంది, నీకు గ్రహింపు లేదా? ఎక్కడైనా చెప్పుల దుకాణం ఉంటే పోయి ఆ సాక్సులు తీసి వేరే సాక్సులు వేసుకొని రా, లేకపోతే పరువు పోయేలా ఉందని ఆపించి మరి చెప్పుల దుకాణాన్ని పంపి సాక్సులు వేయించుకొని మళ్ళీ బయటికి తీసుకొచ్చాట. అంటే ఆయన లోపల ఉన్నాడు, ఇతగాడు పోయి వచ్చాడు. వచ్చిన తర్వాత మళ్ళీ కారు పోతూనే ఉంది, మళ్ళీ అదే దుర్వాసన వస్తున్నదట. వస్తుంటే మళ్ళీ నెహ్రూ గారు అన్నారు, ఏమయ్యా అసలే పీసానోడివి నీవు, కొత్త సాక్సులు కొన్నావా అన్నాడు. కొన్నాను సార్, కావాలంటే చూడండి అన్నాడు. మరి పాతవేం చేసావంటే, ఇది కూడా సార్ కోటి చోపులు ఉన్నాయి. కొత్త వేసుకున్నాడు కానీ పాతవి కోడి జోబులో ఉన్నాయి. యేసు ప్రభు దగ్గరకు వచ్చి నూతన జన్మ పొందామే కానీ పాతవన్నీ క్యారీ అవుట్ అయ్యి వచ్చేసాయి మన దగ్గరికి. మీకు అర్థమయ్యేలా చెప్తాను మరొకటి వినండి. ఆ గోమస్ అన్నని మన విద్యార్థి జ్వాల ఎడిటర్గా కొంతకాలం పనిచేశారన్న, కొంతకాలం స్టాఫ్ వర్కర్ కూడా పనిచేశారు. టిఎల్పి గోమాస్ కృష్ణా జిల్లా వాళ్ళది ఆ సొంత ఊరు. ఏదర వాళ్ళ ఊరు కూడా, వాళ్ళ ఇంటికి కూడా పోయాను. ఏమంటే మా దగ్గరకు ఉండి వచ్చాడు అన్న కనుక వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళి ఉన్నారు కొద్ది రోజులు. ఈ అన్న ఒక ఊర్లో గాడ్ సర్వెంట్ గా ఉంటే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ స్పీకర్ గా నన్ను పిలిచాడు. అన్న ద్వారానే ప్రభులోకి వచ్చాను నేను. ఆ గోమస్ అన్న తమ్ముడు వచ్చి వాక్యం చెప్పాలి అంటే నేను పోయాను మీటింగ్కి. అది సన్ రైజ్ వర్షిప్ అంటే ఈస్టర్ రోజున తెల్లవారుగానే వాళ్ళు చేసుకుంటారు ఆరాధన. సరే అక్కడ పోయాను. ఎక్కడో శ్రీకాకుళం నుంచి చాలా దూరం, దాదాపు ఒక 700 కిలోమీటర్లు ప్రయాణం చేసి పోయాను. తమ్ముడు టైంగా వచ్చావు, రూమ్ లో వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసాయి, అప్పుడే ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది, నేను స్టేజ్ మీద ఉంటాను రా అన్నాడు. నేను తయారైపోయి వచ్చాను. వచ్చి తిన్నకొచ్చి గోమస్ అన్న పక్కన కూర్చున్నాను. నా పక్కన వాళ్ళ చర్చ్ ప్రెసిడెంట్ గారు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత నా వైపు ఎట్లా చూశాడు పెద్ద ఆయన చర్చ్ ప్రెసిడెంట్ గారని కూడా నాకు తెలియదు. సరే నా పక్కన కూర్చున్నాడు, ఆయన పక్కన నేను కూర్చున్నాను. కూర్చున్న తర్వాత నెమ్మదిగా మొక్క ఎట్లా పెట్టి, బాబు సైకిలా రిక్షా అన్నాడు.
అంకుల్ నేను ట్రైన్లో వచ్చాను అంకుల్, శ్రీకాకుళం నుంచి సైకిల్ మీద రిక్షా నేను వస్తాను, నేను ట్రైన్లో వచ్చాను అంకుల్ అన్నాను. అనగానే ఇట్లా సీరియస్గా చూసి మళ్ళీ కొద్దిసేపు అయిపోయిన తర్వాత మళ్ళీ అంటాడు మొఖం దగ్గర పెట్టి, బాబు ఈనాడ వార్త అన్నాడు. అంకుల్ ఇంకా పేపర్ అయింది కదా అంకుల్ అంటాను. నేను తెల్లవారు 4 గంటలైంది, ఎవరైనా పేపర్ వచ్చి పేపర్ వేస్తాడు, ఇంకా పేపర్ చదవలేదు అంకుల్ అన్నాను. నీకు అర్థం కాలేదా అన్నట్టుగా ముఖం కొంచెం బిగుసుకుపోతుంది. మరి కొద్దిసేపు అయిన తర్వాత, బాబు లాయరా డాక్టరా అన్నాడు. ఇక్కడ దిమాగ్ ఖరాబ్ అయింది ఎతగాడికి, ఇలాంటి ప్రశ్నలు అడుగుతాడే. అంకుల్ నేను ప్రీచర్ అంకుల్ అన్నాను. నేను అతను ఎతవులు పెట్టిందో కానీ ప్రోగ్రామ్ జరుగుతూనే ఉంది. దిగి ముందుకెళ్ళి కూర్చున్నాడు ఆయన. నేనేదో వాక్యం చెప్పి రూమ్కి వెళ్ళి గోమాస్ అని అడిగాను, ఎవరతను మీ చర్చ్ ప్రెసిడెంట్ అని తర్వాత అర్థమైంది. నా పక్కన కూర్చొని పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడుగుతాడే, మీ చర్చి చైర్మన్ గారికి దిమాగ్ ఖరాబ్ అయిందా అన్నాను. తమ్ముడు ఏమడిగాడు అన్నాడు. అంటే ఈ 3 ప్రశ్నలు అడిగాడు అన్న. సైకిల్ రిక్షా అన్నాడు అన్నా. నువ్వే చెప్పావు అన్నాడు. నేను ట్రైన్లో వచ్చాను అన్నాడు. అనగా ఈనాడ మొదలు పెట్టాడు. తర్వాత ఏమడిగాడు, ఈనాడా వార్త అన్నాడు. ఇంకా పేపరే రాలేదు అనుకులు అన్నాను. మరి 3వది ఏమన్నాడు, లాయరా డాక్టర్ అన్నాడు. నేను ప్రీచర్ అన్నాను. అంటే గోమాసన నవ్వి అంటాడు, తమ్ముడు మీ శ్రీకాకుళం జిల్లాలో మాయరోగం ఉండదు కానీ ఇటువైపు ఉంది అన్నాడు. మంచిది, నువ్వు ఏది చెప్పకుండా మంచి పని చేసావు. పొరపాటు ఏదైనా చెప్పావనుకో, నువ్వు చెప్పే వాక్యం వినడు, నీవు 2 రోజుల మీటింగ్ లో కూడా రావడం మా ప్రెసిడెంట్. నువ్వు పొరపాటున నువ్వు సైకిల్ అన్నావు అయిపోయింది నీ ప్రసంగాలు, పక్క ప్రసంగానికి రాడు. నువ్వు రిక్షా అంటే బతికిపోయి ఉండేవాడు, అసలు నువ్వు ఏమీ చెప్పక మంచి పని చేసావు తమ్ముడు అన్నాడు. మరి నాకు ఇది కొంచెం బాధ అనిపించి నెక్స్ట్ మీటింగ్ లో ఇంత దౌర్భాగ్యమైన ప్రవృత్తి ఏంటి, సైకిల్ అంటే ఏం లేదు, పెద్ద టైటిల్సా పెద్ద బిరుదులా దీని గురించి చెప్పుకోవడానికి. సైకిలా అంటే నువ్వు మాలవాడివా, నువ్వు రిక్షా అంటే నువ్వు మాదిగవాడివా అని అడిగాడు అనమాట నన్ను. ఈనాడంటే 3 అక్షరాలు, వార్త అంటే 2 అక్షరాలు. ఎవడి లాయర్ అంటే మాలా కమ్యూనిటీ చెందిన కొంచెం నల్లగా ఉంటారట, మాదిగా కమ్యూనిటీ చెందిన కొంచెం తెల్లగా ఉంటారట. డాక్టర్ గారు తెల్ల కొట్టేస్తారు, లాయర్ గారు నల్ల కొట్టేస్తారు. అది థియాలజీ, ఇది థియాలజీ. ఎంత తెలిసిన తర్వాత చెప్పకుండా ఎట్లుంటాను. వినడిపోయిన తర్వాత రోజున కొంచెం దేవుని మాటలు చెబుతూ అన్నారు. కంచె ఐలయ్య అనే ఒక ఆయన, ఒక ప్రొఫెసర్ ఒక మాట అన్నాడు. అది ఇంతకుముందు ఎవరో చెప్పిన మాటే ఆయన అన్నమాట. ఆయన ఒక క్రిస్టియన్స్ సమస్యలో ఉంటే, క్రిస్టియన్ ఫెలోషిప్ ప్రాబ్లం లో ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి కంచె ఐలయ్య మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసిన, కులము నేను విసర్జించిన మలము ఈ క్రైస్తవులు ఎందుకో నాలికతో నాకుతున్నారు. కులము నేను విసర్జించిన మలము ఈ క్రైస్తవులు ఎందుకో నాలికతో నాకుతున్నారు. యేసు ప్రభు కులతత్వాన్ని సమర్థించేవాడా, మీరు క్రైస్తవులు అయ్యుండి కొట్టుకుంటున్నారు ఏంట్రా అన్నాడు నెల్లూరులో. అక్క చెల్లి తమ్ముడన్నా వినండి, ఈ సెల్ఫ్ ఎక్కడైతే పనిచేస్తుందో నీ కులము పనిచేస్తుంది, నీ స్థితిగతులు పనిచేస్తాయి. నీకంటే తక్కువ వాడిని ప్రేమించలేవు, నీకంటే తక్కువ వాడికి నువ్వు ఎవరి సహవాసాన్ని ఫెలోషిప్ ని ఇవ్వలేవు. కనుక మేక్ ష్యూర్ అబౌట్ యువర్ సాల్వేషన్ అండ్ గ్రో స్పిరిచువల్లీ. నీ రక్షణ విషయమే ఖరారు అయి నువ్వు ఆధ్యాత్మికంగా ఎదుగు. నీ సెల్ఫ్ ఒక చచ్చిపో, చావు రాని, నీ స్వయానికి చావు రాని. అంతవరకు మన మధ్య యూనిటీ రాదు ప్రియులారా. ఈ స్వార్థపరులు, స్వయానికి చోటిచ్చే వాళ్ళు మన సావాసంలో తయారవుతున్న కొలది ప్రియులారా పాతవన్నీ తెచ్చిపెట్టుకొని ప్రియులను ఏడిపిస్తారు. దీనబంధన్న ఏడుపు ఒకసారి నేను విన్నాను. నేను మచిలీపట్నం పోతాను, నా దగ్గరికి వచ్చి కొన్ని విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏడుస్తున్నాడు ఆ పెద్ద మనిషి. తమ్ముడు మన మధ్య కూడా ఇలాంటివి వచ్చేస్తున్నాయి. అలా ఏడ్చే వాళ్ళు ఎక్కడ కూడా కొంతమంది ఉండే ఉంటారు. లివింగ్స్టన్ అంటే నా గుండె బరువెక్కిపోతుంది, ఏడుస్తున్నాను. ఇలాంటివి కూడా తెచ్చి పెడుతున్నారు ఇందులోనికి. మిత్రులారా, నేను ఎవరిని నిందించడం లేదు. మనం కులానికి చచ్చిపోయాం, ఇప్పుడు నీ కులం ఏంటంటే క్రిస్టియన్. అంతే అయిపోయింది. కానీ ప్రియులారా, మా కులం అండి ఏంటంటే పెద్ద సైతాను వ్యవస్థలో ఉన్నామన్నమాట. సైతాను బిల్డప్ చేసిన ఒక సెటప్ లో ఇంకా బ్రతుకుతున్నాం అన్నమాట. యేసులో ఏమొచ్చినట్టు లెక్క. గమనించండి, మన స్వార్థానికి చావకపోతే మన మధ్య ఐకమత్యం రాదు అని అర్థం చేసుకుందాం. 2వ పాయింట్ చూడండి. 2వ విషయం ఏంటంటే ఫోకస్ ఆన్ క్రైస్ట్ నాట్ ఆన్ మెన్. మనుషుల మీద దృష్టి పెట్టద్దు,
ప్రభు మీద దృష్టి ఉంచుదాం. పౌలు ఆ విషయాన్ని ఎంత బాగా చెప్పాడనంటే చూడండి 13వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. తన మీదే వేసుకుంటున్నాడు. వినండి, పౌలు పార్టీ కూడా కొంతమంది ఉన్నారు. నా పార్టీ వాళ్ళు నాకు ఉన్నారు కనుక ప్రైజ్ గాడ్ హల్లెలూయా అనలేదు. ఇదొకటి మనకు వచ్చింది. హల్లెలూయా ప్రైజ్ గాడ్ హల్లెలూయా అరవలేదు ఆయన. నాకు కొంత పార్టీ ఉంది కొరింథీలో, కొంతమంది బిలీవర్స్ తమ్ముళ్ళు చెల్లెళ్ళు నా పార్టీలో కూడా ఉన్నారు, నాకున్న దాంతో సరిపెట్టుకుంటానని అనలేదు. కానీ ఆయన అంటున్నాడు నా పార్టీ ఏంటి మీరు చూడండి ఆయన అన్నమాట 13వ వచనం. క్రీస్తు విభజించబడి ఉన్నాడా, పౌలు మీ కొరకు సిలువ వేయబడ్డాడా, పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందితరా? మీ కొరకు సిలువ వేయబడింది ఎవరు? మీ కొరకు సిలువ వేయబడింది ఎవరు? మీరు ఎవరి నామములో క్రీస్తులోనికి మీరు బాప్తిసం పొందారు అనగా క్రీస్తులోనికి మీరు ఐక్యపరచబడ్డారు. మరి బాప్తిసం అంటే ఒక రిచువల్ ఆలోచించకండి. బుర్రలో నీటిలో మునిగామా, నీళ్ళు చెలకరించారా అవన్నీ ఆలోచించకండి. అవి రిచువల్ బాప్టిజం. రియాలిటీ ఏంటంటే క్రీస్తుతో పాటు మనం ఐక్యపరచబడ్డాం. పౌలులోనికి ఐక్యపరచబడ్డారా మీరు? పౌలు మీ కొరకు ఏమైనా సిలువ వేయబడి చచ్చిపోయాడా? నా పార్టీ అంటారేంటి అంటూ అతను ఏమంటున్నాడంటే ఫోకస్ ఆన్ క్రైస్ట్ నాట్ ఆన్ మెన్. ఒక విచారకరమైన విషయం చెప్తాను వినండి. ఆ రోజుల్లో అంత రివైవల్ ఉంది. ఎర్లీ సెంచరీలో లేక మొదటి శతాబ్దంలో ఎర్లీ చర్చ్లో అంత రివైవల్ ఎందుకు ఉంది, ఈ రోజు ఎందుకు లేదని అంటే నాకు కనబడుతున్న ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? వాళ్ళు ఆ రోజుల్లో ఐడియలైజేషన్కి చోటు ఇవ్వలేదు. There was no place for idolization. ఈ రోజుల్లో వ్యక్తి పూజ. ఐడియలైజేషన్ అంటే వ్యక్తి పూజ. వ్యక్తే ఒక విగ్రహం అయ్యాడు. ఆ రోజున ఎగ్జాంపుల్స్ ఇస్తాను, అప్పుడు మీకు బాగా బాధపడుతుంది. అపొస్తలుల కార్యాలు 3వ అధ్యాయంలో శృంగారమైన దేవాలయంలో ఒకటి బాగు చేస్తే అక్కడ మనుషులందరూ పౌలు యోహాన్ల వైపు చూస్తే పౌలు యోహాన్లు ఏమన్నారు? మా తట్టు తేరి చూస్తున్నారు ఎందుకు? మీ మీద వీడికి నడవడానికి శక్తి ఇచ్చినట్లుగా యేసు నామములో నడిచాడు. మా వైపు చూడకండి, డోంట్ లుక్ ఎట్ us. మా వైపు చూడకండి, మీరు చూడాల్సింది ఆయన వైపు అన్నారు. లేకపోతే పౌలుకిని యోహానికి పేతురు గారికి పెద్ద పూజే జరిగిపోదు అక్కడ. మిత్రులారా వినండి, వాళ్ళ పక్కగా వెళ్ళిపోతున్నారు, క్రీస్తును చూపిస్తున్నారు. మరికొంచెం వెనక్కి రండి. అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం దగ్గరికి వస్తే పేతురు కొర్నేలి ఇంటికి వెళితే కొర్నేలి అతని పాదాలకు దండం పెట్టబోతే అన్నాడు, ఏమయ్యా నేను నీలాంటి నరుడని నాకు నమస్కరిస్తున్నావు ఎందుకు? వ్యక్తి పూజగా చోటు లేదు. నేను పక్కకు పోతా, మనం ఆరాధించవలసింది ఆయనని అన్నాడు. అదే అపొస్తలుల కార్యాల 14వ అధ్యాయంలో లుస్త్రా అనేటువంటి ప్రాంతంలో పౌలు బర్నబాలు వెళ్ళినప్పుడు ఒక మెరకలు జరిగితే లుస్త్రా ఊరి వాళ్ళంతా దూడలు తెచ్చారు, వధించుదామని పూలదండలు తెచ్చారు, వీళ్ళు పేర్లు కూడా మార్చారు, పూజించేద్దామనుకుంటే పౌలు బర్నబాలు వస్త్రాలు చింపుకొని అయ్యలారా మీరు ఎందుకు ఎలా చేస్తున్నారు? మేము మీలాంటి నరులమే, భూమిని ఆకాశాన్ని సృజించిన ఆయన మనం ఆరాధించాలి, మా వైపు ఎందుకు తిరుగుతారు మీరు? ఈ రోజున ఆ ట్రెండే మారిపోయింది. ఒక అన్న ఎవడు తన వైపే లాగేసుకుంటాడు అందరినీ, ఒక అక్క ఆది వైపే లాగేసుకుంటాడు అక్క చెల్లెళ్ళందరినీ. చెల్లి నేను దేవుణ్ణి కాదమ్మా, దేవుడు ఆయన. నన్ను నువ్వు ఒక విగ్రహంగా చేసుకోవద్దు, తమ్ముడు నువ్వు నన్ను విగ్రహంగా చేసుకోవద్దు. ఇగో నేను మాదిరి చూపిస్తా ప్రభువులో ఎలా వెంబడించాలో, నేను ఆ ప్రభువుని వెంబడిస్తున్నాను కనుక నన్ను చూడు, నాలాగే ప్రభుతో నడువు, అంతేగాని నన్ను దేవుడిగా చెయ్యొద్దు. ఫోకస్ ఆన్ క్రైస్ట్ నాట్ ఆన్ మెన్. ఏ మనిషిని దేవునిగా చెయ్యొద్దు. ఆ అన్న అక్క ఉదయం అన్న చెప్పే మాట ఏమంటే మనకి అది బాగా అర్థం అవ్వదు. నేను ఒక డోంకి, దేవుడు నన్ను వాడుకున్నాడు అంతే, ఈ గాడిదను వాడుకున్నాడు. ప్రియులారా వినండి, అంతేగాని నా వల్ల మీకు ఇది చర్చ్ బ్యాక్గ్రౌండ్ లో కనబడుతుంది మాయరొక మాట. నేను ఎంత ఉపవాసం ఉన్నానో నీ రక్షణ, నువ్వు నా దగ్గర చెల్లిపోతావా, నువ్వు నీ కొరకు ఎంత ఏడ్చాను, ఎంత ఉపవాసం ఉన్నాను, నీకు ఆత్మీయ తండ్రిని. ఎవరంటే ఈయన ఆత్మీయ తండ్రి. ఒక సంగతి చెప్పడం, ఆత్మీయ తండ్రి ఎవరు? ఒక వ్యక్తి ప్రభు దగ్గర రావడానికి ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్పనా? ఇలా చెప్తాను వినండి. క్రిస్టియన్ సాల్వేషన్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ప్రోగ్రెసివ్ ఎక్స్పీరియన్స్, నాట్ స్పాట్ ఎక్స్పీరియన్స్. క్రైస్తవ రక్షణ అనుభవం ఇది ప్రోగ్రెసివ్ ఎక్స్పీరియన్సే కానీ ఇది స్పాట్ ఎక్స్పీరియన్స్ కాదు. నా వలన ఒక వ్యక్తి రక్షించబడితే నా వలనే వచ్చాడు ప్రభువులో కనుక్కోవడానికి లేదు. ముందు ఎంతో మంది పనిచేస్తారు. నీకు అర్థమయ్యేలా చెప్తాను. నేను ఒక కొబ్బరికాయని డాక్టర్ విద్యాసాగర్ అని చేతిలో పెట్టాను.
అన్న ఒకసారి కొట్టాలి, 10 సార్లు కొడితే ఒప్పుకోను అంటే ఆయన తప్పులు కొట్టాడు పగల్లా. దాన్ని ఏడి ప్రకాశానికి ఇచ్చాను, కొట్టండి బ్రదర్ అన్నాను. ఆయన కూడా కొట్టారు పగల్లా. పగలకపోతే నెమ్మదిగా అది నేను మరొక అన్నకి ఇచ్చాను పగలగొట్టమని. పగలగొడితే అన్న కూడా కొట్టాడు పగల్లా. తర్వాత నా చేతికి ఇచ్చారు, కొట్టాను, పగిలిపోయింది. కబ్బరపడ్డావు, నేనే పగలగొట్టాను. మరి పిచ్చి మొక్కమా, నువ్వు పగలగొట్టడానికి ఒక దెబ్బేసే ముందు విద్యాసాగర్ గారు దెబ్బ ఉంది, ఏడి ప్రకాష్ గారు దెబ్బ ఉంది, తర్వాత మరొక అన్న దెబ్బ ఉంది, మరొక అన్న దెబ్బ ఉంది. నీ చేతిలో పగిలినంత మాత్రాన నీ వల్ల పగిలింది అనుకుంటావే? ఒక వ్యక్తి రక్షించబడితే నీ వలన అయిపోయింది అనుకోవద్దు. రేడియో వర్తమానం దెబ్బ కొట్టుంటాడేమో, ఒక కరపత్రి దెబ్బ కొట్టుంటాడేమో, మరొక అన్న జీవితం దెబ్బ కొట్టుంటాడు, జీవితం చూపించి దెబ్బ కొట్టు, బోల్డని దెబ్బలు తగిలితే చివరికి ఎవరి చేతుల్లోనే పగిలింది ఈ హృదయం. నేను ఆత్మీయ తండ్రి, నా వెనకాలే ఉండాలి, నేనే నీకు దేవుడు. స్నేహితులారా, వద్దు, నీ వైపు మనుషులు దృష్టి పెట్టేలా చేయొద్దు. మనం బాప్తిసమిచ్చి యోహానులాగా బతకడం నేర్చుకోవాలి. బాప్తిసమిచ్చి యోహాను వెనక వస్తున్న యోహాను ఆంద్రేయ అన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పో దేవుని గొర్రె పిల్ల, వెళ్ళిపోండి నా దగ్గర నుంచి అక్కడికి. ఆయన ఎలాంటి వాడో తెలుసా? అసలు నువ్వు ఎవడవో చెప్పని అడిగితే అతను అన్నమాట నా ఒళ్ళు పులకరిస్తుంది. అతను అన్నమాట వింటూ ఆలోచిస్తుంటే అతను అన్నాడు, నువ్వు మోషేవా? కాదు. ఏలియావా? కాదు. ఆ ప్రవక్తవా? కాదు. మరి ఎవరో చెప్పనంటే అతను అంటాడు, నేను అరణ్యములో కేక వెయ్యి ఒకని శబ్దము. ఎలా అడుగుతాను? శబ్దం కనబడుతుందా వినబడుతుందా? ఇంతమ్మా, కనబడుతుందా వినబడుతుందా? వినబడుతుంది. నేను వినబడవలసిన వాడే కానీ నేను కనబడవలసిన వాడు కాదు. కనబడవలసిన వాడు ఆయన. ఈ రోజు అటువంటి మెంటాలిటీ, అటువంటి యాటిట్యూడ్ మనం కల్టివేట్ చేసుకోక ప్రియులారా, ఈ రోజున కక్షలు లేకపోతే వివచనలు, కలహాలకు మనం చోటిస్తున్నాం. డోంట్ ఫోకస్ ఎట్ మెన్, ఫోకస్ ఆన్ క్రైస్ట్. కన్సిడర్ జీసస్ క్రైస్ట్. ఫిక్స్ యువర్ థాట్స్ ఆన్ జీసస్ క్రైస్ట్. అంతే, అది బైబిల్ చెబుతున్నటువంటి మాట. అప్పుడే ఐక్యతను మన మధ్య మళ్ళీ మనం కట్టుకోగలం. ఐక్యతను మరలా ప్రభు యొక్క సహాయంతో నిర్మించుకోగలం. ఇది రెండో తలం. మూడో తలం చెప్తాను వినండి. మూడో తలం ఏంటో తెలుసా? పౌలుకు ఐకమత్యంతో వారు ఉండడమే అది ప్రాధాన్యత అనుకున్నాడు కనుక అందుకే మాట్లాడాల్సింది, మేక్ యూనిటీ ఏ ప్రయారిటీ. అసలు మన యొక్క సావాస్యంలో ఐకమత్యమే ప్రధానమైంది. ఐకమత్యమే ప్రధానమైంది. వినండి, ఎవాంజలిజం తర్వాత ఈ రోజు మనం విన్నటువంటి లెగసీలో మన ఫెలోషిప్ గురించి విన్నాం. స్నేహితులారా వినండి, ఆ ఫెలోషిప్ లో యూనిటీ, దానికి ప్రాధాన్యత ఉంది. చెల్లి తమ్ముడు వినండి, ఐకమత్యానికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని ఎఫెసీ 4:1 మొదట చదివించాను, ఇప్పుడు చెప్తాను. కాబట్టి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉండండి. ఎలా చెప్తాను? ఐక్యత కలిగి ఉండడానికి శ్రద్ధ కలిగి ఉండండి. ఐక్యత కట్టడానికి మీరేం చేయక్కర్లేదు, ఆల్రెడీ ఐక్యత వచ్చేసింది. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు అనే శరీరంలో మనల్ని యునైట్ చేసేసాడు. ఆల్రెడీ యూనిటీ వచ్చింది. దాన్ని కాపాడుకుందాం. ఏమంటే దాన్ని కాపాడుకునే వైఖరిలో యేసుక్రీస్తు అనే శరీరంలో మనం అంగములము, మనము ఆర్గాన్స్, ఒకరికొకరము మనం అంటు కట్టబడి ఉన్నాము అనేది అర్థం కావాలి. ఒకరికంటే ఒకరు ఎక్కువ కాదు, ఒకరికంటే ఒకరు తక్కువ అని కూడా అనుకోకూడదు. మన దగ్గర ఉదయం అన్నారు 20 మందిగాను ఉంటే నువ్వు పోర్టుఫోలియోలు ఇవ్వాలంటే 25 పోస్టులు ఎక్కడ క్రియేట్ చేయము? ఆ పోస్టులో పోర్టుఫోలియోలు ఉంటే మనం గొప్ప వాళ్ళం. సాధారణంగా ఉంటే పని చెయ్యమా? సాధారణంగా ఉంటే ఫెలోషిప్ లో ఉండమా? వినండి చెల్లి తమ్ముడు జాగ్రత్తగా. కాబట్టి ప్రిసైడ్ చేసే వాళ్ళు డైరెక్టరు, లేకపోతే కోఆర్డినేటరు, లేకపోతే రీజనల్ కోఆర్డినేటరు, లేకపోతే యూ ప్రెసిడెంట్, లేకపోతే ట్రెజరర్, ఆ పోర్ట్ఫోలియోలు ఉన్నారు గొప్ప, మిగిలిన వాళ్ళు చిన్నోళ్ళం అన్నది పాడు ప్రవృత్తి మన బుర్రలో ఉంది. అది తీసాడు. ఒక సంగతి చెప్తాను, బిగుసుకుంటున్నారు కదా, జోకులాగే చెప్తాను వినండి. సరే వినండి. మేము ఒకసారి ఒక చేతుకున్న 5 వేళ్ళు ఏమంటే చిన్న కాంపిటీషన్ పెట్టుకున్నాయి. వాళ్ళు పోటీ పెట్టుకుంటే ఈ 5 సంభాషణ చేస్తూ ఉంటే మధ్యలో మధ్యవేలు నిలబడి, ఒరే తమ్ముళ్ళు మీ 4 కాముగా ఉన్నాడు రా, నేనే రాజుని అన్నాడట. ఎవరు? కొంచెం మాట్లాడంటారా? మధ్యవేలు. ఈ 4 తమ్ముళ్ళు అన్నారు, అన్నా నువ్వెందుకు మాకు రాజువి అన్నారట. అంటే వాడు అంటాడట, మధ్యవేలోడు అంటాడు, నేను మీ అందరికంటే కొడుకు కదా.
మీ అందరికంటే పొడవుగా ఉన్నారు కాబట్టి నేనే రాజును అనగానే వినండి ఉంగరం పోయినోడు గొల్లు పడిపోయింది. ఏంటి పొడుగులంతా రాజులు అవుతారా? కిరీటం ఉంటే రాజు అవుతారు. మనుషులు ఏ వేడికి కిరీటం పెడతారో మీకు తెలుసా? నాకే పెడతారు కిరీటం. ఏంటది? ఉంగరం. నేను రాజుని అన్నాడట. అనగానే చూపుడు వేరుడు గొల్లు పడిపోయిందట. ఏంట్రా మీరిద్దరు ఊరికే కబుర్లు వేస్తున్నారు? రాజులు శాసిస్తారు, రాజులు హెచ్చరిక చేస్తారు. ఎప్పుడైనా హెచ్చరించాలన్నా శాసించాలన్నా నేను లేకపోతే అబద్ధమా? నేను రాజులు అన్నాడు. ఆఖరికేమో ఏమంటే బొట్ట వేరుడు గొల్లు మండిపోయింది. ఏంట్రా మీ ముగ్గురు ఊరికే మెలుగుతున్నారు? నేనేమో తక్కువ పొట్టిగా ఉన్నంత మాత్రాన శాసనమో అంటే ముద్దర్రా నేనే రాజులు ఉన్నాడట. ఎవరిని? నేనే రాజును సీల్ వేస్తాను. ఈ నలుగురు దెబ్బలాడుకుంటే పాపం చివరి వేళ ఆయనకు గొల్లు మండిపోయిందట. కానీ చిన్నోడు కదా గట్టి కంటే బాధపడతారని అన్నట్టు అన్నయ్యలు ఎందుకు అలా దెబ్బలాడుతున్నారు? మీ గొప్పలు మీరు చెప్పి మీరందరూ రాజులు అంటున్నారు, కానీ నా గొప్ప కూడా నాకు ఉందిరా చెప్పమంటారా అన్నట్టు. చెప్పమని ఎందుకు ఆగిపోవడం అన్నారు. నా గొప్ప నేను చెప్పనా? నేను రాజులు అవ్వడానికి సరిపోయే మనిషిని. ఎందుకో తెలుసా? దేవుడికి దండం పెట్టాలన్నా, మనిషిని అభినందించాలి, దండం పెట్టాలన్నా మీ నలుగురు కంటే నేనే ముందుంటాను. ముందున్నోడు రాజా, వెనకాలన్నోడు రాజులా? చెప్పండి అన్నయ్యలు. ముందున్నోడు రాజా, వెనకాలన్నోడు రాజా? ముందున్నోడు రాజురా, నేనే రాజు. ఇంకో సంగతి కూడా చెప్తాను రా. అసలు నేనే కానీ లేకపోతే మీ బడులన్నీ కూడా కంపు కొట్టే మా పిల్లల ఊరిలో నేను ఎంత సేవ చేస్తున్నాను రా మీకు. కానీ నన్ను రాజుగా గుర్తించరా మీరు? ఊరికే మీరు రాజులను తన్నుకుంటారు. మీకు ఆ విషయం చెప్తాను రా. మనం ఇలా దెబ్బలాడుకోకూడదు. మనం 5గురము ఒక చేతికి అంటు కట్టబడి ఉన్నాం. మనకు ఒక్కొక్కరికి ఒక పని ఉంది, ఒక్కొక్కరికి ఒక కృపావరం ఉంది. మనం దెబ్బలాడుకోకూడదు అన్నాడంట ఈ చిన్న చిటికిన వీలువాడు. ఈ రోజున అదే మనసు మనకు వచ్చిందా? అన్న మాకు ఆ పని అప్పగించలేదు కనుక మేము చెయ్యం. ఆ పని నాకు నచ్చిన పనికి అప్పగించింది పడింది కనుక నేను కోఆపరేట్ చేస్తే అన్నకు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అతని పూర్తితో ఎవడు గమనిస్తాడు? ఇదే మనకున్న మాయరోగం. అది నీకు అప్పగిస్తే చెమట్లో కక్కేసి కష్టపడిపోయి నిద్ర మానేసి చేస్తావు. కానీ మరొక బ్రదర్కి అప్పగిస్తే కోఆపరేట్ చేసి ఆ పని చేస్తావా? అంటే వినండి తమ్ముళ్ళు చెల్లెళ్ళు, ఒక మాట, యూనిటీ నీకు ప్రయారిటీగా లేదు. ఐకమత్యానికి నువ్వు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నమాట. అందుకనే ప్రియులు, ఎలా మన మధ్య ఐకమత్యం వస్తుంది చెప్పండి? టైం అయిపోతుంది కనుక మిగిలిన విషయాలు చెప్తాను. 4వ విషయం ఏంటంటే రిపేర్ డివిజన్ వెన్ ఇట్ కమ్. ఎవరి విభజన కలహాలు వచ్చినప్పుడు దాన్ని వెంటనే సరిచేయండి. వినండి తమ్ముడు, ఒక మాట చెప్తాను. విభజన కలహాలు మన మధ్యకు చోటు చేసుకోక మునిపే, నాకు చోటు చేసుకున్నా దాన్ని వెంటనే రిపేర్ చేయాలి. ఆ రిపేర్కు ఒక మంచి బిబ్లికల్ ఇలిస్ట్రేషన్ మీకు ఇస్తాను. మీరు 1 సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు రూమ్కి వెళ్ళిన తర్వాత చూడండి. పడుకునే ముందు 18వ అధ్యాయం మొదటి 5 వచనాలు చూస్తే యోనాతాను దావీదు మధ్య మంచి యూనిటీ ఉంది. మీరు ఇక్కడే ఉన్నారా? మంచి యూనిటీ ఉంది వాళ్ళిద్దరి మధ్య. వారు ఒకరికొకరు ప్రాణ స్నేహితులుగా భావించుకుంటున్నారు. వారి మధ్య అంత యూనిటీ ఉండడానికి గల కారణం ఏంటి అనంటే, వాళ్ళ ఫెలోషిప్ అంత మీనింగ్ఫుల్ ఉండడానికి కారణం ఏంటనంటే, యోనాతాను తన దుప్పటిని తీసి దావీదుకి ఇచ్చాడు. దుప్పటి రెండింటి కొరకు వాడతారు. ఒకటి హానర్ చేయడానికి, రెండవది నేకెడ్నెస్ కప్పడానికి. మన ఫెలోషిప్ లో యూనిటీ పెరగాలంటే వినండి, నువ్వు రొగ్గైనవు రావాలి. యోనాతాను రొగ్గంటే ఆత్మన కోపటెక్సా? ఇక్కడ ఉన్నారు లేదా మీరంతా? ఏం రొగ్గది చెప్పనా మీకు? అది ప్రిన్స్ రగ్, అది రాజకుమారుడి యొక్క దుప్పటి, ఆర్డినరీ రగ్ కాదది. ఇప్పుడు మన మధ్యకు ఒక చెల్లి వచ్చారు, ఆమెకు మన చెల్లి నిర్మల వచ్చి ఒక సోల్వా కప్పారు. మామూలు ఏమండి ఆ బెడ్షీట్ కప్పుతామా సన్మానించడానికి? కాస్ట్లీ రగ్ కప్పుతాం. వినండి, యోనాతాను తన రగ్గును తీసి దావీదు కప్పడంలో అర్థం ఏంటో తెలుసా? దావీదు, నువ్వు మా నాన్నగారి తర్వాత రాజు అవుతావని నాకు అర్థమైంది కనుక నేను నిన్ను హానర్ చేస్తున్నాను అన్నట్టుగా కప్పాడు. రెండోది చెప్తాను, రగ్గెప్పుడు వేస్తామంటే నేకెడ్నెస్ ని కవర్ చేయడానికి. ఈ రోజున వినండి, మన ఫెలోషిప్స్ లో ఎవరు నేకెడ్నెస్ లో కనబడుతుంది, ఎవరి యొక్క బలహీనతలో పాపాలో కనబడతాయి. అక్క అక్కలా ఉండటం నీకు తెలుసు అక్క, మూతు కొరుకుతుంటుంది ముచ్చట్లు చెప్పే అక్క. అరే ఆ అమ్మాయి గురించి ఎందుకు నువ్వు చెబుతున్నావు? ప్రార్థన చేసావా?
నీకు తెలిస్తే ప్రార్థన చేయి, లేకపోతే ఆమెను బాగు చేయగలిగిన మరో అక్కగా చెప్పు, నాకెందుకు చెబుతావని ఈ అక్క అనదు, చెప్పే అక్క ఆగదు. ఓ ముద్దులు కొరకును అక్క ఇలాగటక్క, ఆ ఇంట్లో ఇలాగంటక్క అంటే అలాగా అలాగా ఇవి రాసేసే స్టోరీ బుర్రలో, పెద్ద స్టోరీ. ఇక ఆవిడ కనబడినప్పుడు పలకరించాడంటే నా మోసి, ఆ అక్క కనబడితే ప్రేమగా ఉండాలంటే అవశ్యం, బ్రేక్ అయిపోయింది ఫెలోషిప్. వినండి స్నేహితులారా, నువ్వు రగ్గేయడం నేర్చుకో. ఒక అన్నలో ఏదో బలహీనత కనబడిందో, ఒక ఈజిప్ట్ అన్నలో ఒక చిన్న తప్పులాగా నీకు అనిపిస్తే తప్పని నువ్వు సర్టిఫికేట్ ఇచ్చేయద్దు. డోంట్ జడ్జ్ ఆన్ అవర్ బ్రదర్స్. వాళ్ళు ఒక లోపం కనబడితే అన్న ఇంతేనన్నా అక్కింతేనన్నా అని తీర్పు తీర్చొద్దు. వాళ్ళ బలహీనత ఏదైనా కనబడితే వినండి, దాన్ని దాయి. బైబిల్ ఒక మాట్లాడు, ప్రేమ దోషములను చెప్పదు, కప్పును. వినండి, రొగ్గేయడం రావాలి. యోనాతాను ప్రియులారా, ఏమంటే వాళ్ళ యూనిటీని అంత బాగా ఉంచుకోవడానికి, మన యూనిటీని రిపేర్ చేసుకోవడానికి చెబుతున్నాను ఈ మాట. మన యొక్క కలహాలు లేక మన యొక్క కక్షలు తారతమ్యాలు రిపేర్ చేసుకోవడానికి చెబుతున్నాను ఈ మాట. మనం గౌరవిద్దాము, వారి యొక్క తప్పిదాలు కప్పి పెడదాము. యోనాతాను చేసిన మరో పని ఏంటో తెలిసిన, తన యొక్క విల్లు, తన యొక్క బాణాలు, తన ఖడ్గం ఇచ్చేశాడు, దావీదుకి ఇచ్చేశాడు. తన విల్లు, తన ఖడ్గము, తన బాణము ఇచ్చేశాడు దావీదుకి. ఒక విషయం మీకు తెలుసా, సౌలుకి దావీదుకు ఎనిమిటీ ఉంది తప్ప ఫ్రెండ్షిప్ లేదు. ఇప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను తన విల్లు, తన యొక్క బాణాలు, తన యొక్క కత్తి దావీదుకి ఇస్తే శత్రుశేషం ఉండకూడదని నా స్నేహితుడు లేక దావీదు నన్ను చంపేస్తాడేమో అని అనుకోలేదు యోనాతాను. ఈ దావీదును చంపుతాడని అనుకునుంటే తన విల్లు, తన ఖడ్గం ఇచ్చుండేవాడు కాదు. దావీదును నమ్మాడు. ఫెలోషిప్స్ లో యూనిటీ ఎప్పుడు వస్తుందనంటే, ఎవడు మ్యూచువల్ ట్రస్ట్ నమ్మాలి. నమ్ముతున్నావా అందరినీ? ఇలా చెప్తాను వినండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటాము, అక్కడ ఎవరిద్దరు అన్నయ్యలు నిలబడి, మన ఈచెఫ్ అన్నయ్యలు నిలబడి ఏదో మాట్లాడుతూ ఇలా ఒకసారి చూసి మనం మాట్లాడుకున్నారు. అప్పుడు ఈ తమ్ముడు ఏమంటాడు, చూసావా బ్రదరు, మనం ఇలా ఉంటే ఇలా చూసి మాట్లాడుకున్న బ్రతికి మాకు మీరే ఇక మొదలెట్టేస్తాడు. ఇంత పాట పాడే చేదు వేరు నీవేనేమో చూడు జాగ్రత్త. నమ్మవాని అన్నను ఒకవేళ ఏదైనా నీ గురించి మాట్లాడుకుంటే నీ మేలుకొని మాట్లాడతారని అనుకోవడం మానేసి మన గురించే మాట్లాడుకుంటారన్నా, ఇలా చూసి మళ్ళీ బొరతిప్పేశారన్నా, అక్క అలాగే చేస్తుందన్నా, మన గురించే మాట్లాడుకున్నారని చేదు వేరుడు వేస్తున్నారు. యూనిటీ లేక ప్రేమలు చల్లారిపోయి, ఏకభావం అంతరించిపోయి కలిసి పనిచేస్తున్నాం. నేను అంటాను ప్రియులారా, ఈ మూమెంట్ ఎంత ఆరోగ్యకరంగా ఇలా వెళుతుంది అంటే మూలాల్లో ఉన్న వ్యక్తి కన్నీరు ప్రార్థన అనిపిస్తుంది నాకు. అక్కడ ఆయనతో కలిసి పనిచేసిన వాళ్ళు, వారు కలిగి ఉన్న కమిట్మెంట్ ఇక్కడ ఎలా మనల్ని ఉంచిందేమనిపిస్తుంది. మన వల్ల అయితే మనం ఉంచాం, ఎప్పుడో దీనికి పందిరేద్దు మేము, ఎప్పుడో దీనికి పందిరేసేసే వాళ్ళం. వారు ఎంత ఏడ్చారో. ఈ భారతదేశ విద్యార్థుల రక్షణార్థం వారి ఏడుపు ఈ రోజు మనని ఇలా ఉంచితే, ఎవరి యూనిటీని, ఎవరి కొరకు ఆరాటం కలిగి, డివిజన్ వచ్చినప్పుడు, స్ట్రైక్ వచ్చినప్పుడు, ఫ్యాక్షన్స్ మన మధ్య వచ్చినప్పుడు ప్రియులారా ఆనర్ చేసుకోవడం, నేకెడ్నెస్ ని కవర్ చేయడం, ఒకరినొకరు నమ్మడం. తర్వాత యోనాతాను చేసిన మరో పని ఏంటండి, తన నడికట్టు తీసి, అమ్మా అర్థమవుతున్నదా, నడికట్టు తీసి దావీదుకి ఇచ్చాడు. ఇది రాజుకు ఉండవలసిన నడికట్టు. దావీదు, మా నాన్నగారి తర్వాత నేను రాజు అవును, రాజు అయ్యే కృప నీ మీద ఉంది, ప్లీజ్ ఈ నడికట్టు తీసుకో, ఈ నడికట్టు తీసుకో అంటే ఆ వ్యక్తిగా ఏ కృప అయితే ఉందో, ఆ వ్యక్తిగా ఏ వరమైతే ఉందో గమనించి అతను వాడబడితే చూసి సంతోషించే లక్షణం. ఏంటండి, రాజమండ్రిలో అమలాపురంలో పాటలు పాడగలరా? మేము పాటలు పాడలేదు, సింగింగ్ లో అలా కనబడుతున్నారు, మాకు రాదా? ఆయనకు వరం ఉంది, దేవుడు నిలబెట్టాడు. ఈ స్పైకాల్లో ప్రైజ్ గాడ్ వారి కొరకు ప్రార్థన చేద్దాం. వాళ్ళు పాడిన ప్రతి మాట, ప్రతి పాటలోని ప్రతి మాట హృదయాలను తాకాలని ప్రార్థించడం మానేసి మమ్మల్ని నిలబెడితే మేము పాడలేమా? అతనే ఈ పని చేయగలడు, మేము చేయలేమా? అతనికి దేవుడు కృపనిచ్చాడు, వాడుకుంటున్నాడు. వాడబడని నోటి మీద వేలేసుకుందాం, సాకరిద్దామనే మనసు లేక ఇలాంటి మన డివిజన్స్ మనం రిపేర్ చేసుకోలేకపోతున్నాం. హానర్ వన్ అనదర్, కవర్ వన్ అనదర్, ట్రస్ట్ వన్ అనదర్, రికగ్నైజ్ వన్ అనదర్.
కాదు, ఒకరినొకరు గుర్తించుకుందాం, ఒకరినొకరు కప్పుకుందాం, ఒకరినొకరు సన్మానించుకుందాం స్నేహితులారా, ఒకరినొకరు పరస్పరము నమ్ముకుందాం. అప్పుడే డివిజన్ ఇవన్నీ హీల్ అయిపోతాయి, అవి స్వస్థత పొందుతుంది, మళ్ళీ మన జీవితాలు బాగుంటాయి. ఎక్కువ చెప్పలేను. తర్వాత ఐడియా చూడండి, ఈ ప్రాబ్లం సాల్వ్ చేసుకోవడానికి 5వ సలహా పౌలే చెప్తున్నాడనంటే యునైటెడ్ ఇన్ స్పీచ్. చూడండి, అదే 10వ వచనంలో అంటాడు, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని. 10 డాక్టరీన్స్ ఎందుకు ఇచ్చారండి మనకి? ఈరోజు విన్నారా మార్నింగ్ మీరు లెగసీలో డాక్టరీన్స్ మనకి ఎందుకు ఇచ్చారు? ఫెయిత్ ఫోకస్ ఎందుకు ప్రింట్ చేసి మళ్ళీ చేతికి ఇచ్చారు? ప్రతి క్యాంపులో కూడా డాక్టరీన్స్ ఎందుకు చెప్తున్నారంటే మనందరి మాట ఒకటే, బైబిల్ ఇది ఇన్స్పైర్డ్ బుక్. ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు నరుడు, దేవుడు త్రిత్వమై ఉన్నాడు. వినండి, రక్షణ కృపచేతనే కలుగుతుంది. భూమి మీద దేవుడు తన సంఘాన్ని స్థాపించాడు, ఆ సంఘం కొరకు ఒక రోజున వస్తాడు. మనందరిది ఒకే మాట, ఒకే మాట, ఒకే పాట, ఏక మాట. అది రాకపోతే వినండి ప్రియులారా, మన మధ్య యూనిటీ పాడవుతుంది. మీకేమనుకోకపోతే చెప్తాను, ఈరోజు డాక్టర్స్ చెప్పినా కానీ మీరు మిగిలిన రోజుల్లో ఆయా చర్చలకు వెళుతుంటారుగా, ఆయా టీవీ ప్రోగ్రామ్స్ చూస్తుంటారు కదా. ఈ టీవీ ప్రోగ్రామ్ లో దొంగ బాబాలు కనబడతారు. మీకు దొంగ బాబాలు అంటే తెలుసా? ఇవ్వండి, వాళ్ళ కడుపులు పెంచుకోవడానికో, వాళ్ళ ఇల్లు కట్టుకోవడానికో, లేక వాళ్ళ మంచి కారులో తిరగడానికో, వాళ్ళకు 2 జబ్బులు ఉన్నాయి. అది నేను పుట్టాను పేరు, వాళ్ళకున్న 2 జబ్బులు నాకు బాగా అర్థమైనాయి. ఒక జబ్బు పేరేంటో తెలిసే కెథడ్రల్ సిండ్రోమ్, మరో జబ్బు పేరేంటంటే బాబేల్ సిండ్రోమ్. కెథడ్రల్ సిండ్రోమ్ అంటే పెద్ద గుడులు కట్టేద్దాం అనుకుంటున్నారు, స్టేడియంలు కడతారట, గుడులు కడతారట, 10,000 మంది మనుషుల్ని పోగేస్తారట, 1000 మందిని పోగేసుకుంటారట. ఎక్కడ తీసుకెళ్ళడానికో? ఖచ్చితంగా నరకాన్ని తీసుకెళ్ళడానికి. స్ట్రైట్ గా చెప్తున్నాను, మోమాటం లేకుండా. వినండి, ఇదేంటి కెథడ్రల్ సిండ్రోమ్, పెద్ద పెద్ద గోపురాలు కట్టాలనే జబ్బు. మరొకరికి ఏం జబ్బు అందంటే తెలుసా? బాబేల్ సిండ్రోమ్. మన అందరం ఒకే దగ్గరకు వచ్చేద్దాం. వీళ్ళు చెప్పే మాటలు మీరు గమనిస్తే వినండి ప్రియులారా, మీరు ఇక్కడ నేర్చుకున్న వాక్య సత్యానికి వారి దగ్గర వినేదానికి బోల్డ్ అంత వ్యత్యాసం కనబడుతుంది. మీకు అది భలే నచ్చుద్ది. టచ్లు మీకు ఎందుకు నచ్చవు? టచ్గా ఉన్నారు మనకి, టచ్ అంటే పడిపోతాం మనం. రేపు ఎప్పుడో చెప్తారేమో మనకి కార్డ్స్ మీద, అప్పుడు అవన్నీ వస్తాయని అనుకుంటున్నాను. మన దగ్గర టచ్గా ఉన్నారు, ఊదుడుగా ఉన్నారు అంటారు. మరి పడిపో టచ్గాళ్ళు, ఊదుడుగాళ్ళు, మట్టి అమ్ముకునే వాళ్ళు. వినండి, యెరూషలేము మట్టి తెచ్చి ఈ మట్టి మీ పెట్టులో పెడితే పరలోకం పోతారు. ఆ మాట యేసు ప్రభు చావడం ఎందుకు నాకు అర్థం కాదు. మట్టి అమ్ముకునే వాళ్ళు. వినండి ప్రియులారా, ఇలాంటి వాళ్ళ మీద ఫేవరెటిజం పెంచుకొని వాక్య సత్యాలకు భిన్నంగా తయారైతే మన ఫెలోషిప్ లో యూనిటీ ఎలా ఉంటుందో చెప్పండి. యూనిటీ ఎలా ఉంటుంది? వినండి, వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు, వింటున్నారు, వివేచించారా? ఈరోజు ఉదయం జూలియస్ అన్న అదే చెప్పారు, నువ్వు స్పిరిచువల్ మ్యాన్ అయితే నువ్వు వివేచించు, ఏది సత్యం ఏది అసత్యం అది వివేచించవా? నీకు స్పిరిచువల్ డిజర్న్మెంట్ లేదా? అది చెప్పారు అది రైటేనన్నా, ఇది చెప్పారు ఇది రైటోనన్నా, ఇయ్యోనన్నా అక్కడికి ఎందుకు వెళ్ళావు తమ్ముడు, ఎక్కడికి ఎందుకు వెళ్ళావు తమ్ముడు అని ఆ విద్యాసాగర్ అన్న గట్టిగా అడిగారని, ప్రకాష్ గారు అడిగారన్నా, ఏమండి వెంకటరాజు అన్న అడిగారన్నా, ఎంత గట్టిగా అడుగుతారని. ఏదైనా వాక్యమే కదన్నా. నేను అంటాను, ఏదైనా వాక్యమేలే, నేను కాదని ఎలాగంటాను. ఏవైనా పోలే కదా, జిల్లెడు పాలు తాగు. ఏవైనా పోలే కదా, జిల్లెడు పాలు తాగు, బతుకుతావేమో చూద్దాం. ఈ రోజున ఆత్మ సంబంధించిన వివేచన లేక మనం ఇలానే మాట్లాడుతున్నాం ప్రియులారా. ఇదండి జాగ్రత్తగా, మనకి యునైటెడ్ స్పీచ్ ఉండాలి. మనం మాట్లాడే సువార్త ఒకటే, మనం మాట్లాడే వాక్య సత్యాలు ఒకటే, దాన్ని కట్టుబడి బ్రతుకుతున్నామని ఉన్నప్పుడు మన మధ్య వన్నెస్, వన్ అకార్డ్, హార్మోనీ ప్రభు డెవలప్ చేస్తాడు. దానికి మన ఎఫర్ట్స్ పెట్టాలి. ఆయన ఐకమత్యం ఇచ్చాడు, దాన్ని కాపాడుకోవడంలో మన ఎఫర్ట్స్ అవసరమని వాక్యం చెబుతున్నది. చివరి మాట చెప్పి నేను ముగిస్తాను. చివరి మాట, బీ యునైటెడ్ ఇన్ మైండ్ అండ్ పర్పస్. ఏంటా మైండ్ అనంటే క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు మీరందరూ కలిగి ఉండండి, అంతే. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండండి. ఒకే పర్పస్. మనందరి పర్పస్ ఏంటో తెలుసా? ఈ రోజు దేవుడు మనతో మాట్లాడాడు ఉదయం. మనందరి గోల్ ఒకటే. ఏంటి మన గోల్ అనంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సారూప్యములోకి ఎదుగుతాం.
కొలస్సీ పత్రిక 1:28 ఉంటుంది. కొలస్సీ 1:28 ఆ మాట మనం చూస్తాం. మేము ప్రతి మనుషునికి బుద్ధి చెప్పొచ్చు, ప్రతి మనుషునికి బోధిస్తున్నాము, ప్రతి మనుషునికి వాక్యం ప్రకటిస్తున్నాం. ఎందుకనగా వీరు యేసుక్రీస్తునందు సంపూర్ణులై ఒక రోజున దేవుని ఎదుట నిలవబడాలి అన్నది మా ప్రయాస, మా పర్పస్, మా మినిస్ట్రీ గోల్, మన లైఫ్ గోల్ ఒకటే. వినండి జాగ్రత్తగా, నా లైఫ్ గోల్ ఏంటి, నా మినిస్ట్రీ గోల్ ఏంటి, నా ఫ్యామిలీ గోల్ ఏంటి, మన యుఎస్ఐ ఏపీ వాళ్ళ గోల్ ఏంటంటే యేసుక్రీస్తునందు మనమందరము సంపూర్ణులమై ఆయన స్వారూప్యములోనికి, ఆయన పోలికలోనికి రావాలి అనే ఏక లక్ష్యం మనకి ఉంటే మిత్రులారా, మన మధ్య యూనిటీ రాదా, సహవాసములో సమైక్యత లోపించింది. కలిసి కూర్చుంటున్నాం, కలిసి పాడుతున్నాం, కలిసి పలకరించుకుంటున్నాం, కానీ ప్రియులారా వినండి, మనసులో దూరంగా ఉంచుకుంటున్నాం. దానికి ఏదేదో కారణాలు చెప్తున్నాం. ఎవరిని కలవడానికి ప్రయత్నం చేయక, వినండి ప్రియులారా, ఎవరి ఆ మనిషి మీద మరో మనిషి దగ్గర చెడ్డ మాటలు చెప్పి వాళ్ళ బదనాము చేసి వాళ్ళ సాక్ష్యాన్ని పాడు చేసి ఈ ఫెలోషిప్ యొక్క విలువను రక్షకించి బజారెక్కించి దేవుని పని పాడు చేయడం, ఇది నీకు న్యాయం అనిపిస్తుందా చెప్పు. ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎవరో యూట్యూబ్లో ఒక చిన్న గ్రాఫ్ పిక్చర్ లాగా వేసిన ఒక చిన్న క్లిప్పింగ్ చెప్తాను. అది చూపిద్దామనుకున్నాను. వీలైతే ఈ 2 రోజులన్నా ఏమైనా చూపించి చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒక మనిషి ఇటువైపు ఉన్నాడు, మనిషి కాదు, ఊరికే గీత గీశారు, 2 గీతలు గీశారు, మనిషిలా కనబడుతున్నాడు. ఇటువైపు ఒక మనిషి, మధ్యలో ఒక పెద్ద గల్ఫ్ అగాధం ఉంది, అది ఒక కాలంలాగా ఉంది అన్నమాట. అవతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా, రాళ్ళు విసురుతున్నాడు. యువతల వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసా, అతను వేస్తున్న రాళ్ళను క్యాచ్ పడుతున్నాడు. పట్టేం చేస్తున్నాడో తెలుసా, ఆ రాయిని ఆ గల్ఫ్ లాగా ఉన్న లేక కాలువ లాగా ఉన్న దాని మీద పెడుతున్నాడు. అతను మళ్ళీ రాయి విసురుతున్నాడు కోపంతో, మళ్ళీ పట్టుకుంటున్నాడు, మళ్ళీ దీన్ని పెడుతున్నాడు. మరో రాయి విసురుతున్నాడు, మళ్ళీ పట్టుకుంటున్నాడు, మళ్ళీ పెడుతున్నాడు. మరోసారి రాయి విసిరాడు, అది తనకే తగిలిపోయింది, రక్తం కారుతున్నది. కానీ ఆ రక్తం తుడుచుకుంటూ రాయి తీసుకుంటున్నాడు, మళ్ళీ పడుతున్నాడు. మరో రాయి విసిరాడు, మరో దగ్గర తగిలింది, తగిలిన రక్తం కారుతుంటే తుడుచుకుంటున్నాడు, మళ్ళీ రాయి తీసుకుంటున్నాడు, దగ్గర పేరుస్తున్నాడు. రాయి విసురుతున్న వాడికి అర్థం కావడం లేదు. వీడేంట్రా, నేను రాళ్ళతో కొడుతుంటే రాళ్ళు పేరుస్తున్నాడు, రక్తం కారుతున్నా రాళ్ళు పేరుస్తున్నాడు ఏంటో అనుకుంటున్నాడు. ఆ పేర్చిన రాళ్ళని కొడుతున్నాడు. అతను దెబ్బలు తింటూ ఆ రాళ్ళు పట్టుకుంటూ ఆ గల్ఫ్లో లేక ఖాళీ స్థలంలో, ఆ కాలువ లాంటి స్థలంలో రాళ్ళు పేర్చుకుంటూ ఒక్కొక్క రాయి మీద నడిచి వస్తున్నాడు. చివరి రాయితో కొట్టబోయేసరికి నా సహోదరుడా అని కబులిస్తున్నాడు. అవతల వారు చెయ్యం వస్తుంది, రాయి విసరడానికి అవకాశం ఉందా? యూనిటీ కొరకు ప్రాకులాడడంలో ఈ ఆరాటం అవసరం. మనం వెళుతున్నాము, మనం సహాయపడుతున్నాము, అది వాళ్ళకి అర్థం కావడం లేదు, రాళ్ళు విసురుతున్నాం. వినండి ప్రియులారా, నా మినిస్ట్రియల్ లైఫ్లో 19 years నేను చాలా మందిని పెంచిన కృపదేవుడు నాకు ఇచ్చాడు. పెంచాను, వాళ్ళ చదువులు చూశాను, వాళ్ళ పెళ్ళిళ్ళు చేశాను, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క అవసరాలు కూడా తీర్చాను. గొప్ప కొరకు చెప్పడం లేదు, కావాలంటే వచ్చి చూసుకోండి, అడిగి మరి తెలుసుకోండి. కానీ విడ్డూరం ఏంటో తెలిసిన, మేలు చేసిన ప్రతివాడు వాళ్ళు వేశాడు. ఏడుపు వస్తుంది, ప్రభా ఏమిటిందనంటే ప్రభు అంటున్నాడు, మేలు చేసి కీడు అనుభవించడానికి నువ్వు పిలువబడ్డావు, ప్రేమించు వాళ్ళంటే అయిపోయింది, ఒక్క మాటతో అయిపోయింది. ఈ రోజున ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఈ గొప్ప సావాసం మరొక తరానికి మనం అందించాలనంటే, ఈ రోజు న్యాయాధిపతుల గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం మళ్ళీ దేవుడు ఎందుకో జ్ఞాపకం చేస్తున్నాడు మనకు. ఇవ్వండి, ఒక తరము వారి ఎదుట మరో తరము వారు దేవుని క్రియలు కొనియాడవలసింది పోయి, ఒక తరము పుడుతుంది, యెహోవానైనను ఆయన క్రియలైనను ఎరగని తరము బట్టి పుట్టగా అని రాసి ఉంది. మన వారసత్వం మిగిల్చమా? మరో తరము దేవుని యొక్క విలువలతో బ్రతికేదానికి మన ఐకమత్యంతో కూడి పని చెయ్యమా? ఐకమత్యం కొరకు వినండి, మన సెల్ఫ్ లో చచ్చిపోదాం, మనుషుల మీద దృష్టి పెట్టగా క్రీస్తు మీదనే దృష్టిని ఉంచుదాం, ఐకమత్యమే ప్రాధాన్యతను ఎంచుకుందాం. ప్రియులారా, మన మధ్య వచ్చిన ప్రతి డివిజన్, ప్రతి కలహాన్ని వెంటనే మనం సరి చేసుకుందాం. మన మాటల్లో ఐకమత్యం కనపరుద్దాం, మన మనసు, మన సంకల్పాలలో ఐకమత్యం కలిగి ఉందాం. లేకపోతే సావాస్యం ముక్కలవుతుంది, లేకపోతే దేవుని ప్రజలమైన మనం గాయపరచబడతాం. మనం ఐకమత్యం కొరకు ఆరాటపడకపోతే ఇక సాక్ష్యాన్ని మనం మరో తరానికే మనం మిగిల్చాం.
ఏం చేద్దాం అనిపిస్తుంది నీకు? ఎవరి మీద ఆయాసం ఇక్కడ కూర్చున్నావో నీకు తెలుసు, ఎవరి మీద బాధ ఇక్కడ కూర్చున్నావో తెలుసు. నీ నోటి మాటల చేత ఎవరి జీవితాన్ని బద్నాం చేశావో, బద్నాం అంటే అర్థమైందో లేదో, పరువు తీసావో అని కూడా నీకు తెలుసు. దానివల్ల హార్మోని లోపిస్తుంది ఫెలోషిప్ లో. మీ ఇయ్యులో నువ్వే ఒక పెద్ద ప్రాబ్లమాటిక్ పర్సన్ ఏమో. నీ పేరు కలహప్రియురాలు అని పెడితే మంచిదేమో, నీ పేరు కలహప్రియుడు అని పెడితే మంచిదేమో అన్నట్టుగా నీ బ్రతుకుంటే ఈ రోజైనా పశ్చాత్తాపడమా? ఈ కాన్ఫరెన్స్ లోనైనా సరి చేసుకోమా? ఐక్యతను దయచేయవా ప్రభువా? నువ్వు ఇచ్చిన ఐక్యతను కాపాడుకుని అందుకు మాకు శ్రద్ధ దయచేయవా? మా వెనక వస్తున్న తరానికి మన వారసత్వం మిగిల్చే కృప మాకు ఇవ్వవా? ఇదే మన మాట అయితే రండి, కళ్ళు మూసుకుందాం, కళ్ళ వచ్చుదాం, ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకుందాం, కళ్ళ వచ్చుదాం. తమ్ముడు ఎవరు లేవద్దు, ప్లీజ్ 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 లేవద్దు. కళ్ళు మూసుకుందాం, ఎవరు కదలవద్దు. 2-3 నిమిషాలు సమయాన్ని వెచ్చించండి. ఐకమత్యంతో వారు చేసిన ప్రార్థన, ఒకరి హృదయాలతో కలిసిపోయిన ఒక అనుభవం. ఒక్క ప్రసంగానికి 2222 మంది ప్రభుని నమ్మునట్లుగా చేస్తే, అది ఇండియాలో, ఆంధ్రప్రదేశ్లో, ఒంగోలులో వచ్చిన అది గొప్ప రివైవల్. అలాంటి రివైవల్ పెద్దకొస్తు తర్వాత మరి ఎప్పుడూ జరగలేదట. అప్పుడు 3000 మంది పేతురు ప్రసంగానికి వస్తే 2222 మంది క్లౌ ప్రసంగానికి వచ్చారు. కారణం వెనుక ఐకమత్యంతో కూడిన నాయకుల యొక్క పని ఉంది. ఐకమత్యం కొరకు ఆరాటపడవలసిన మనం, మన హృదయాలు కలుపుకోవలసిన మనం, సమాధానం కొరకు ఆరాటపడవలసిన మనం మిత్రులారా, దాన్ని పాడు చేసి ప్రభు ఇచ్చిన ఐకమత్యమును మనమే కాలదాన్ని ఈ రోజున సావాసములో పార్టీలా, సావాసములో బొటాతగాదాలా, సావాసములో ఫేవరెటిజమా? ఇది ఏమి న్యాయం చెప్పు? సావాసం ముక్కలు చేయడంతో పాటు దేవుని ప్రజలను గాయపరుస్తున్నాం మనం. నువ్వు గాయపడ్డావనుకుంటున్నావు, అదే సమయంలో మరో వ్యక్తిని గాయపరిచావనే విషయం నీకు అర్థం కావద్దా? మీరిద్దరూ గాయపడితే క్రీస్తు శరీరం గాయపడలేదా? బిడ్డకు ప్రభు గాయాలు మళ్ళీ పొందడం లేదా? ఆ రోజున రోమా సైనికులు ఆయన శరీరాన్ని చీల్చారు, కానీ ఈ రోజు నీవు చీలుస్తున్నావు ఆయన శరీరాన్ని. సాక్ష్యం లేని పరిస్థితులు తెచ్చుకుంటున్నాం. మనం ఐకమత్యంగా ఉంటేనే ప్రభు ఈ లోకమునకు తండ్రి చేత పంపించబడ్డాడని తెలుస్తుంది. మనం ఐకమత్యంగా ఉంటేనే మనం శిష్యులమని లోకానికి తెలుస్తుంది. మనం ఐకమత్యంగా ఉంటేనే దేవుడు తన కుమారుని ప్రేమించినట్లుగా మనల్ని ప్రేమించాడని లోకం తెలుసుకుంటుంది. ఒక సాక్ష్యం మన ఐకమత్యంతో నెలకొల్పవలసిన మనం అనగారిపోయాం, కూలిపోయాం. అట్లీస్ట్ ఇప్పుడైనా కళ్ళు తెరవద్దా? నా వల్ల ఏం ప్రాబ్లం రాలేదని నువ్వు అనుకుంటున్నావేమో. నీ మాట వలనో, నీ క్రియల వలనో, నీ బాడీ లాంగ్వేజ్ వలనో, లేకపోతే నీ కదలికల వలనో ఎక్కడో ఎవరినో ఐకమత్యం అనగారున్నట్లుగా చేసిన చేదైన వేరువైన నువ్వు ఇప్పటికైనా దిద్దుకోమా? క్షమాపణ కోరుకోమా? నువ్వు ఏ EU నుంచి వచ్చావు? నువ్వు ఏ EGF నుంచి వచ్చావు? బైబిల్ స్టడీ అయిపోయిన తర్వాత అక్కడ కూర్చుని అందరూ ప్రేమతోనే మాట్లాడుకుంటున్నావా? ఎవరి మీదో ఆయాసం, ఎవరి మీదో అక్కసు, ఎవరి మీదో అసూయ, దానితోనే మాట్లాడుతుంటే కొత్తగా వచ్చిన తమ్ముళ్ళు, కొత్తగా వచ్చిన చెల్లెళ్ళు అది చూసి వాళ్ళు ఏమని అర్థం చేసుకోవాలి మనల్ని? నేను ఎరుగుదను పాలసీ మ్యాటర్స్ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు జూనియర్ బ్రదర్స్ని కొంచెం దూరంగా పంపి, తమ్ముడు మీరు అక్కడ ఉండండి అని కలిసి కూర్చుని ప్రార్థనాపూర్వకంగా మాట్లాడుకున్న నాయకులను ఎరుగుదని సహవాసంలో. కానీ ఈ రోజున అది కనబడడం లేదు. ఉద్రేకాల్ని, వాళ్ళ టెంపర్మెంట్ని టాలరేట్ చేసుకోలేక వెంటనే వెలగెత్తుతున్నారు కోపాన్ని. ఐక్యత పాడవుతూ ఉండగా ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవా? మరోసారి మమ్మల్ని విజిట్ చేయండి ప్రభా.
మమ్మల్ని దర్శించండి. నా సహోదరుడు నా మీద వేస్తున్న ప్రతి రాయిని ఆయన్ని కౌగిలించుకోవడానికి ఒక రాయిగా దాపుగా వాడుకుంటాను ప్రభువా. అతను వేసిన రాయి నాకు దెబ్బ తగిలిన, అతను వేసిన రాయి నన్ను గాయపరిచిన, ఆ రాయే అతన్ని కలుసుకొని అతనితో ఐక్యంగా ఉండడానికి పేర్చుకుంటాను ప్రభువా. మాది ఒకే మాట, మాది ఒకే బాట. భావితరానికి మేము ఒక బాటగా మిగులుతాం. మమ్మల్ని దర్శించండి ప్రభువా. ప్రార్థన చేసుకుంటామా అన్న లేక తమ్ముడు? స్వామి ప్రభు మాతో మాట్లాడుతుండగా ఈ 2016 సంవత్సరం ఇది మొదలుకొని ఐకమత్యం కొరకైన ఆరాటంతో బ్రతుకుతాను, మేము కలిసికట్టుగా పనిచేస్తాం, ఇదే మీ మాట అయితే ప్రభువుకి మిమ్మల్ని మీరు డెడికేట్ చేసుకుంటూ కమిట్ చేసుకుంటూ మీ స్థలాల్లో లేచి నిలబడి ప్రభుకి అప్పగించుకోగలరా? అలాంటి వారికి ఎవరైనా ఉంటే చెయ్యత్తమంటే సులువుగా పైకెత్తుతారనుకుంటున్నాను, నిలబడమంటున్నాను. అందుకే చెయ్యెత్తాల్సిన అవసరం లేదు. ప్రభు మీతో మాట్లాడాడు అని అనిపిస్తే ఆ మాటకు విధేయత చూపగోరితే మన ఫెలోషిప్స్లో ఐకమత్యం కొరకు తపనతో కన్నీరుతో ప్రార్థించి ప్రయాసపడే మనసు నీకు వస్తే లేచి నిలబడతావా? ప్రార్థన చేస్తాను. వందనాలు తమ్ముడా, వందనాలు అక్క, వందనాలు చెల్లెలా. ఎవరు ఎవరివైపు చూడద్దు. ప్రభు పైనుంచి మన వైపు తొంగి చూస్తున్నాడని అర్థం చేసుకుందాం. మన తీర్మానం ప్రభుకే మనం కనపరుస్తున్నామని గ్రహిద్దాం. ఇంకెవరైనా ఉన్నారా? మౌనంగా ఈ సమయం చాలా ప్రశస్తమైన సమయం. మన మౌనంలో మనం ప్రభు పని చేయనేర్పు, నీదు పొలములో కావాలి నేను నీదు తోటకు కావాలి అంకితం ఈ జీవితం నా యేసు నీ కోసమే, అంకితం ఈ జీవితం వింధ్యాది లోకానికే. ప్రియ యేసునాథా పని చేయలేవు, నీదు పొలములో ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును. ఏక భావము సేవ భారము యేసు మనసుతో సాగిపోదును. విసుగగా విడువగా దర్శించి పని చేసేదను. విసుగగా విడువగా దర్శించి పని చేసేదను. ప్రియ యేసునాథా పని చేయనేర్పు, నీదు పొలములో స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని సేవను మెచ్చునేసు మహిమతో వచ్చువేళ. స్వచ్ఛమైన ప్రేమను మచ్చలేని ప్రేమను మెచ్చునేసు మహిమతో వచ్చువేళ. మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు. మరువకు నా ప్రాణమా నీ ప్రయాస వ్యర్థము కాదు.
వెదకుచు సొంత పనులతో సంతసించగా ఆశతో ఆత్మలను అవని వెదకుచు అలయక ఉండక కష్టించి పని చేసెదను అలయక ఉండక కష్టించి పని చేసెదను ప్రియ యేసునాథా పని చేయలేవు నీవు బలములో ప్రార్థన చేసుకుందాం. అన్న ప్రభర్ కుమార్ అన్న వచ్చి ఉన్నారు. ప్రభు ఈ రాత్రి కాల సమయంలో మీరు మాతో స్పష్టంగా మీ దేవుడు సేవకు నిలబెట్టి మాట్లాడడానికి వందనాలు చెల్లిస్తున్నాం స్వామి. సహవాసంలో సమైక్యత లేనిదని స్పష్టంగా మాకు కనుకుంటా ఉంది. పేరుకు మాత్రం ప్రభా మేము సహవాసంగా కూడుకుంటున్నాం కానీ అవి సోషల్ క్లబ్స్గా మారిపోతా ఉన్నాయి. ప్రేమ లేదు, క్షమాపణ లేదు, తగ్గింపుతనం లేదు ప్రభా. కలహాలు, విభేదాలు, కక్షలు, తీవ్రతలు మా యొక్క సహవాసాన్ని పాడు చేస్తున్నాయని తెలిసి కూడా వాటంతటా అవే పోతాయని మేము కల్పించుకోలేని పరిస్థితి, మేము సరిచేయలేని పరిస్థితి ప్రభా. మమ్మల్ని క్షమించమని రాత్రికాల సమయంలో మీ పాసంలో బ్రతులాను. మేమంతా ఒక శరీరంలో అవయవం తెలిసి కూడా ఒక అవయంలో ఒక పార్ట్ పాడైపోతే, దెబ్బ తగిలితే ఆ దెబ్బను మరింత పెద్ద దెబ్బ చేస్తున్నాం కానీ ఆ దెబ్బ వల్ల హాని కలుగుతుంది మొత్తం శరీరానికని మర్చిపోతున్నాం. క్షమించాం. దేవుని బిడ్డను గాయపరుస్తున్నాం. మాటల ద్వారా, చూపుల ద్వారా, మా ప్రవర్తన ద్వారా గాయం చేస్తాం, గాయాన్ని పెద్ద చేస్తాం. ఈరోజు మా సహవాసంలో చాలా మంది వెళ్ళిపోయారు, బయటికి వెళ్ళిపోయారు. ఒక చిన్న మాట, క్షమాపణ లేని గుణం, క్షమించు అని ఒక మాట చెప్పలేని కారణంగా ఆ సహవాసంలో ఈరోజు చాలా మంది బయటకు వెళ్ళిపోయారు. రాయపరిచినందుకు క్షమించమంటారు. అంతేకాదు ప్రభు, ఆ సాక్ష్యాన్ని పాడు చేస్తా ఉన్నాయి. ఈ వాళ్ళు వెళ్తే, ఈజీఎఫ్ వాళ్ళు వెళ్తే ప్రభావం ఎవరో ఒక్కరి కారణంగా సహవాసం అంతా దెబ్బతీస్తాం. ఎవరో ఒక్కరి కారణంగా ప్రభా అందరినీ కూలిపోతాం. మా ప్రియులు ప్రాణంతో కట్టారు, 60 సంవత్సరాలు వసంతాలు జరుపుకుంటారు. వారి త్యాగ ఫలితాలు ఈరోజు మేము అనుభవిస్తున్నాం. ఈ ఫలాలు తండ్రి ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి నా ద్వారా, నా మాటల ద్వారా గాయపరిచిన వారిని బట్టి క్షమించమని ఈ సందర్భంలో మీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభావ. కక్షలు, విమతలు, భేదాలు మా ఇంటికి కూడా మమ్మల్ని గాయపరుస్తున్నాయి. బయటకు మాత్రం ప్రైజ్లా అంటున్నాం కానీ హృదయంలో రావడం లేదు ప్రభావ. రాత్రి కాలశంలో గాయపడ్డ అక్కలు, అన్నలు వారిని బట్టి ప్రభావ ప్రాధాయపడుతున్నారు. ఈరోజు మా సహవాసం నుంచి బయటికి వెళ్ళిపోయాం, ఇంకా వెళ్ళిపోతామని ఎదురు చూస్తున్నాం వాళ్ళు కొంతమంది ఉన్నారు. వారిని బట్టి ప్రార్థన చేస్తున్నా, ఐక్యత కాపాడుకోవడానికి సహాయం చేయాలి. గొప్ప మనసు మనకు దయచేయమని వెళ్తున్నాను. ప్రభావ మేము మనుషుల మీద కాకుండా దేవుని మీద దృష్టి పెట్టడానికి సహాయం చేయాలి. మా యొక్క మనసు అంతా కూడా మనుషులు ఏమనుకుంటున్నారు, అంతేగాని నువ్వేమనుకుంటున్నావు, నువ్వెంత దుఃఖపడుతున్నావు అని ఆలోచించలేకపోతున్నావు. ఐక్యమత్యమే ప్రధానం, యూనిటీ ఈజ్ అవర్ ప్రయారిటీ అని ప్రభా. దానికి ఇంకో ప్రాధాన్యత ఇవ్వడానికి సహాయం చేయగలుగుతున్నారు. మాకు ఏదైతే కొదవతో దాని గురించి మీరు మాట్లాడుతున్నారు, ఏదైతే సరి చేయాలనుకుంటున్నారో దాని గురించి మీరు మాట్లాడుతున్నారు. దాన్నే స్ట్రెస్ చేస్తా ఉన్నది ఈ రోజుల్లో. మీ మాటకు లోపడుతున్నామా, మేము ఎదుగుతాం. ఈ మాటకు లోపడలేదా, ఎదురు తిరుగుతున్నామా, మేము నశించిపోతాం. రాబోయే దినాల్లో గోడారి రీజన్లో
ఈస్ట్ వెస్ట్ కూడా రీజన్ ని మీరు ప్రేమించి ఫలితాలను చూడడానికి సహాయం చేస్తారు. ఒకవేళ ఈ ఫలితాలు ఇంకా అత్యధికముగా ఉండాలని ఆశిస్తే మా అనైక్యత లోపం అయితే ప్రభావ సరిచేయడానికి ఇష్టపడుతున్నాం. ఇంకా వెళ్ళే వాళ్ళని వెళ్ళకుండా మేము కాపాడుకుంటే సహాయం చేయండి. కొత్త వాళ్ళని తీసుకోవడానికి సహాయం చేయండి. ఒకవేళ నేను ఆటంకమైతే ప్రభావ నేను సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. నా యొక్క పరిచర్యకు నేనే ఫలభరితంగా లేకుండా ఉండటానికి ఆటంకమైతే ప్రభావ ఈరోజు నేను తగ్గించుకుంటూ క్షమాపణతో పశ్చాత్తాపం నిసందిస్తూ క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు ప్రభావం కలిగి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా ఇంత క్రితం అనుకుంటూ ఉన్నాం స్టూడెంట్స్ తో మాట్లాడుతుంటా ఒక ఫ్యామిలీలో నేను లేనటువంటి ప్రేమ ఈజిప్ట్ లో చూడగలుగుతున్నా. ఎక్కడికి వెళ్ళినా మా వాళ్ళు నా వాళ్ళు ఇంకా ఇలా ఉందంటే ఈరోజు ఒకరు చూస్తే ఒకరు ఎంతో సంతోషిస్తున్నామంటే చాలా కాలం తర్వాత కేవలం ఈ ప్రేమ అది ఐక్యత. అలాంటి ఐక్యతను రాబోయే దినాల్లో మేము మరింతగా కాపాడుకోవడానికి ప్రభు కొరింథీలో ఉన్నటువంటి ఆ యొక్క డిఫరెన్సెస్ ఆ కాలంలో ఉన్నటువంటి అన్ని కూడా ఈ రోజు ఉన్నట్టు మేము గమనిస్తా ఉన్నాం. సొల్యూషన్ కూడా మేము అందించాలి. కాబట్టి ఈ వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా ప్రభావ మరి తండ్రి ఆ సొల్యూషన్ సమస్యలన్నింటినీ పరిష్కరించుకోవడానికి సహాయం చేయాలి. ముఖ్యంగా ఏ స్వామిని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నా. మీరు మాట్లాడాలని దర్శించారు. మరి ఎక్కువగా రాబోయే దినాల్లో కూడా మా ఏ విషయాలు మేము వీక్గా ఉన్నామో సరి చేసుకోవాలో ఆ విషయాలు సరిచేయమని, విడిచిపెట్టినటువంటి ప్రతి దాన్ని మళ్ళా మేము తిరిగి చూడకుండా ముందుకు సాగే కృపను మీరు దయచేయమని, రివైవల్ అనేది రాబోయే దినాలు 2 జిల్లాల్లో ఆ యొక్క యుఎస్ఏ ఏపీలో చూడడానికి అతి కృపను మాకు అనుగ్రహించమని, లేచి ప్రతిన వ్యక్తిని ప్రభు చెల్లి అక్కను వాళ్ళ ప్రతిస్పందన బట్టి వాళ్ళ సమర్పణ బట్టి నీకు స్తుతిస్తూ ఆరాధిస్తూ నేను కీర్తిస్తూ కనపరుస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నా.